ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే మనకి జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. అలాగే మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్ కి స్వాగతం. మహావతార్ ఫౌండేషన్ లో 365 డేస్ సెషన్ లో మనం 91వ రోజుకి వచ్చామండి ఈరోజు. అలాగే ఏప్రిల్ నెల మొదటి రోజు కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ధ్యానం గురించి అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసము మనం ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి అనే విషయాల మీద ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజు మొదటి రోజు కాబట్టి కొత్తగా వచ్చి ఉంటారు. అలాగే మహావతార్ ఫౌండేషన్ అనేది సారు రంగనాథ్ సార్ గారు, ఆయన వ్యవస్థాపకులు అనమాట. సారు కన్నడ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ ఇలాంటి 5 భాషల్లో కూడా మనకు జూమ్ సెషన్ అందిస్తున్నారండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో. పొద్దున తెలుగు అయితే పొద్దున్నే 5 నుంచి 7 వరకు, మళ్ళీ 11 నుంచి 12 వరకు, అలాగే రాత్రి 9 నుంచి మనకు 10 గంటల వరకు ఉంటుందండి. ఇలా 3 సెషన్లు అందిస్తున్నారు. పొద్దున్నే యోగా ఉంటుంది, అలాగే ధ్యానము ఉంటుంది, అలాగే మనకు సజ్జన సాంగత్యం కూడా ఉంటుంది. మధ్యాహ్నం 11 గంటలకైతే ఓన్లీ సంగీత ధ్యానం ఉంటుంది. రాత్రికి వచ్చేసి ఇప్పుడు మనకు క్లాసు ఉంటుంది, స్వాధ్యాయం ఉంటుంది, అలాగే మనకు మెడిటేషన్ ఉంటుంది అనమాట నైట్. ఇలా ప్రతిరోజు కూడా ఉంటుంది. పొద్దున్న క్లాసులు అయితే 21 రోజులు ఉంటాయి ప్రతి నెల. రాత్రి క్లాసు 365 డేస్ సెషన్ కాబట్టి ప్రతిరోజు ఉంటుంది. ఆదివారాలు ఏదైనా గవర్నమెంట్ హాలిడేస్ లో మాత్రమే మనకు క్లాసులు ఉండవు అనమాట. ఇది మనకు మహావతార్ ఫౌండేషన్ లో నిర్వహించే విషయాలు. ఇక్కడ శుక్రవారం రోజు అయితే మనకు సమగ్ర జీవన శైలి అనే టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. శనివారం అయితే ప్రత్యేక కార్యక్రమం ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా అందులో పాల్గొనవచ్చు. మేము మీ టాలెంట్ చూపించవచ్చు అనమాట. ఇక్కడ సంగీతము, లేకపోతే ఏదైనా పాటలు చెప్పడము, లేకపోతే మ్యూజిక్ ఉండి మ్యూజిక్ ప్లే చేసుకోవడము, లేకపోతే పద్యాలు, శ్లోకాలు, ఏదైనా సరే మీలో ఉన్న కళను చూపించే ఇది అనమాట ప్లాట్ఫామ్ ఇక్కడ. అలాగే ఆదివారం రోజు పొద్దున్నే మెడిటేషన్ ఉంటుంది, విశ్వస్త ధ్యానము అనేసి. విశ్వమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ పొద్దున్నే 5:30 నుంచి 7 గంటల వరకు మెడిటేషన్ ఉంటుందండి. ఇక్కడ అందరూ కూడా క్లబ్ అవుతారు, మొత్తం అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు. అలాగే పౌర్ణమి రోజు కూడా మనకు రాత్రిపూట క్లాస్ ఉండదు, 9 నుంచి 12 వరకు మెడిటేషన్ ఉంటుంది. డే 1 క్లాస్ కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తే మనకు ఈరోజు మేడం గారు శ్యామల గారు హైదరాబాద్ నుంచి మేడం గారు రావడం జరిగింది క్లాస్ కు. మేడము 2000 సంవత్సరంలో వాళ్ళ మదర్ ద్వారా మనకు ధ్యానంలోకి రావడం జరిగింది. నేను ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసము మేడం గారు మొదట ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ధ్యాన ప్రచారము చేస్తూ చక్కగా అందరికీ కూడా క్లాసులు అందిస్తున్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్యామల మేడం గారు క్లాస్ కు రావడం జరిగింది. అందరూ కూడా క్లాప్స్ చేస్తూ మేడం గారికి వెల్కమ్ చెప్దామండి. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ముందుగా మనందరి మైత్రేయ బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సన్మాల పత్రి మేడం నా ఆత్మ ప్రణామాలు. అలాగే జూమ్ లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ కు, మహావతార్ ఫౌండేషన్ యూట్యూబ్ వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలను. మరి ఈ రోజు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం కార్యక్రమంలో మీ అందరితోటి పత్రిజీ అందించినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని గురించి మరి అవగాహనని మనం ఇంకా కూడా పెంపొందించుకున్నాం మాస్టర్. సో మరి చక్కగా ధ్యానం చేశాము ఇప్పటి వరకు. మరి అలాగే స్వాధ్యాయం, అలాగే మరి తర్వాత సజ్జన సాంగత్యం. సో ఈ మూడింటికి కూడా మనకి మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో మనకి పత్రిజీ అందించినటువంటి త్రిరత్నాలు. సో మనము బేసిక్ గా పత్రిజీ మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లోగోలోనే మనము అంటే ఎవరము అంటే, మనం అంటే ఎనర్జీ, కాన్షియస్నెస్, అలాగే విజ్డమ్, ఈ మూడింటి యొక్క ఏదైతే మిళితమై ఉందో ఆ మూడిటి మరి ఆ సంగమే మనం. ఆ మూడు
కోణాలు ఏదైతే ఉన్నాయో మనకి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, అలాగే మనము ఎనర్జీ, కాన్షియస్నెస్ అండ్ విజ్డమ్, ఈ మూడిటి స్వరూపాలం మనం. అంటే మనము శక్తి, అలాగే చైతన్యము, అలాగే అనంతమైన జ్ఞానం, ఈ మూడిటి కలయికే మనము అంటే ఎవరము, నేనంటే ఎవరము అని మనం ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మనము ఆ ఎనర్జీ, శక్తి, చైతన్యము, మరి ఆ జ్ఞానము, ఈ మూడిటిని మనము మరి జీవితంలో మరి నిరంతరం కూడా మనము జ్ఞాన సంపార్జన చేస్తూనే ఉండాలి, ధ్యానం చేస్తూనే ఉండాలి, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటేనే మరి ఆత్మ ఎప్పుడు కూడా మనకి మరి చక్కగా ఉన్నతి వైపుకి మనం వెళ్తూ ఉండటం జరుగుతుందన్నమాట. మరి ఈ శరీరం అనేది మనకి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఒక పరికరం లాంటిది అని చెప్తున్నారు పత్రిజీ మనకి. మరి శరీరం ఉన్నప్పుడే మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని మనకి వాడుకలో ఉంది కదా. సో అలాగే మరి మనకి ఈ ఆత్మ ఏదైతే మన శరీరాన్ని తీసుకొని వచ్చిందో మరి దానికి కారణం ఏంటంటే మనము ఆత్మోన్నతిని జ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మరి ఈ ఆత్మ ఈ శరీరంలోకి ఎందుకైతే ప్రవేశించిందో మరి దాన్ని మనము ఈ దీపం ఉండగానే మరి మనం ఈ ఇల్లుని చక్కబెట్టుకోవాలి. సో ఇక్కడ దీపం అంటే మరి ఆత్మ చైతన్యం, మరి అలాగే శరీరం, దేహం దేవాలయం లాంటిది. సో మరి మరి శరీరం శిథిలమైపోయింది అంటే మరి ఆత్మ వెళ్ళిపోతుంది. సో మరి చక్కటి దేవాలయం లాంటి దేహాన్ని మనం మరి సరైన జీవన విధానంతో ఉంటే అది శిథిలం కాకుండా ఉంటుంది త్వరగా. ఎందుకంటే మనకి అద్దెకిచ్చిన ఇల్లు మరి మనం తీసుకున్నామంటే దాన్ని ఎడాపెడా చేస్తే తర్వాత ఏం చేస్తాడు ఓనర్, ఇంటి ఓనర్ పైన మనకి ఫైన్ వేయటం జరుగుతుంది. సో అట్లాగే మనం ఈ దేహాన్ని ప్రకృతి మనకు ప్రసాదించింది. సో మరి సరైన జీవన విధానాల ద్వారా మరి సరైన జీవన శైలితోటి, యుక్త ఆహారంతో, యుక్త విహారంతో, మనం చక్కటి జీవన శైలితో ధ్యానం ద్వారా మరి మరి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయాలతోటి మరి ఆత్మని మరి ఆత్మ ప్రణాళికలో భాగంగానే మనం ఆత్మ ప్రగతికి వచ్చాం గనక మనము దీన్ని ఈ దీపం ఉండగానే మనము ఇల్లుని చక్కబెట్టుకోవాలన్నమాట. సో మరి ఈ జ్ఞాన విస్తరణ, చైతన్య విస్తరణ జరగాలి అంటే మనకి సహకరించే విషయాలు ఈ మూడు ఏంటి అంటే మేడం గారు ఇందాక చెప్పినట్టు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. సో మరి వీటిని ఆచరణలోకి తెచ్చుకోవాలి మనం ఎప్పుడు కూడా. మనకి ఉన్న అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి మరి మరి అలాగే అజ్ఞానం తర్వాత ఆ జ్ఞానం నుంచి మరి విజ్ఞానం నుంచి ఆ ప్రజ్ఞానం వైపుకి మరి మన చైతన్య విస్తరణ జరగాలి. సో ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు కదా. సో ఏదైతే ఆ జ్ఞానము అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి, జ్ఞానం నుంచి విజ్ఞానం వైపుకి, విజ్ఞానం నుంచి ప్రజ్ఞానం వైపుకి మన చైతన్య విస్తరణ అనేది మరి జరుగుతూ ఉండాలన్నమాట. సో మరి మరి అన్నిటికన్నా మన జీవితంలో ముఖ్యమైన విషయం ఏంటంటే మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, చైతన్య వికాసం చెందడం కోసం మనం ఇక్కడికి వచ్చాం. అది మనకి కేవలం ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. అలాగే మరి జ్ఞానాన్ని పొందాలంటే పుస్తకాలు చదవడం ద్వారా మరి మరి జీవిత జ్ఞానాన్ని పొందాలి అంటే ఇతరులు అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితంలో మరి వాటిని వినడం ద్వారా, చదవటం ద్వారా మనకి అది సాధ్యపడుతుంది అనమాట. సో మరి ఈ జ్ఞానాన్ని మనము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ద్వారా పెంపొందించుకోవచ్చు అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే సో మరి మన గురించిన జ్ఞానం ఏదైతే ఉందో, ఆత్మ గురించిన జ్ఞానం, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నేనంటే ఏంటి, మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనము ధ్యానం చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ ధ్యానం ద్వారానే మనకి సత్యం తెలుస్తుంది. మరి మరి ఇప్పుడున్న పరిస్థితిలో జీవన శైలిలో అనారోగ్యాలు విపరీతంగా ఉండి మరి ఆరోగ్యం కోసం అర్రులు చాచి మరి ఈ సమాజంలో మనకి సంపూర్ణ ఆరోగ్యం గురించి తెలియడానికే మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో ధ్యాన ఆరోగ్య విధానం మరి ధ్యానం ద్వారా మరి ఈ
ఏవైతే ఉన్నాయో ఆ సకల రోగాలకి కారణం ఏంటంటే మరి అడ్డదిడ్డమైన అశాస్త్రీయమైన తినే విధానము, మరి అడ్డదిడ్డంగా అశాస్త్రీయంగా ఉండే మరి ఆలోచన విధానం. మనం లోపలికి ఏదిస్తున్నాం, అలాగే బాడీలోకి ఆహారాన్ని ఏం తీసుకుంటున్నాము, అలాగే నోటి ద్వారా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము, మరి మన ఏదైతే మనసులోకి ఎలాంటి విషయాల్ని మనము తీసుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా మనకి ప్రతిదీ కూడా ఇదొక శాస్త్రం అన్నమాట. ఎలాంటివి వినాలి, ఎలాంటివి చూడాలి, మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వీటన్ని అశాస్త్రీయ విధానం వల్లనే మనకి మరి అనారోగ్యాలనేవి మనకి రావడం జరుగుతోంది. మెయిన్ 80%. మిగతావన్నీ కూడా మనకి గత జన్మల్లో వచ్చిన కర్మల కారణంగా మనం చేసుకున్నవి, మరి ఆ సంచిత కర్మల్లో నుంచి తెచ్చుకున్న కొన్ని కర్మల కారణంగా కొన్ని ఉంటాయి. సో మరి మాక్సిమం వచ్చేసి అన్ని సైకోసోమాటిక్ డిసీజెస్ అని ఏవైతే అంటున్నామో అవన్నీ మరి మానసిక సంబంధమైనవి ఉంటున్నాయి అన్నమాట. సో వీటన్నిటిని కూడా మనం ధ్యానం ద్వారా చక్కగా పరిష్కరించుకోవచ్చు. ఎప్పుడు దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉన్నాయో, మరి బీపీ, షుగర్, ఇట్లాంటివన్నిటిని కూడా మరి చక్కగా మనసు ప్రశాంతంగా చేయడం ధ్యానం ద్వారా మరి చక్కగా ఆ విశ్వశక్తితోటి మనము మరి ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో చక్కగా కూర్చున్నామో అనవసరమైన ఆలోచనలన్నీ కూడా వాటంతట అవే ఆగిపోతాయి. సో అప్పుడు మనకి ఆ విశ్వశక్తి తీసుకున్నప్పుడు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. సో ఆ నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఆ శరీరంలో ఉన్న మరి 2,72,000 నాడులు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మరి ప్రాణమయ కోశంలో ఉంటాయి. సో మరి మనకి ఆ విశ్వశక్తి ఆవాహన జరిగినప్పుడు శరీరంలోకి మరి చక్కగా ఆ ప్రాణమయ శరీరంలో ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పుడు అనుకున్నట్టు మనకి 7 శరీరాలు ఉన్నాయి. ఇవి కాకుండా 7 బాడీస్ ఏవైతే ఉన్నాయో ఏంటంటే అన్నమయ కోశం ఏంటంటే మనకి ఇప్పుడు బయటకు కనిపిస్తున్న ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో ఇది మనకు కనిపిస్తోంది. ఇది కాకుండా మనకి మరి ప్రాణమయ కోశం ఉంది. ప్రాణమయ కోశం అంటే ఎథరిక్ బాడీ, అలాగే మనోమయ కోశం అంటే ఆస్ట్రల్ బాడీ. మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మనకు ఆస్ట్రల్ బాడీ రూపంలో ఉంటాయి. అట్లాగే మరి విజ్ఞానమయ కోశము, మనం గత జన్మల నుంచి ఏవైతే ఎంతో జ్ఞానాన్ని పొంది ఉంటాం. సో అన్నిటిని కూడా ఇప్పుడు మనము ఈ జన్మలోనే కాదు, గత జన్మల్లో కూడా ఈ ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఈ శరీరాన్ని మళ్ళీ అనుభవాల కోసం ధరించి ఉన్నాం గనక ఇంతకు ముందు జన్మల్లో ఉన్న మరి ఆ జ్ఞానాన్ని కూడా మనం ఏదైతే పొంది ఉన్నామో వాటిని అన్నిటిని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు విజ్ఞానమయ కోశాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా. ఫస్ట్ అన్నమయ కోశము, ఆ తర్వాత ప్రాణమయ కోశంలో ఉన్న చక్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మరి ప్రాణమయ కోశంలో ఉన్న ఆ నాడులన్నీ శుద్ధి జరిగిన తర్వాత మరి మనోమయ కోశం మనస్సు. సో ఇక్కడ మనము అభ్యాసం చేస్తాం. ఫస్ట్ మరి అన్నమయ కోశం ఏదైతే ఉందో శరీరంలో మనకు కనిపిస్తూ ఉన్న మరి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనం కళ్ళతోటి బయటకు చూస్తూనే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ లాస్ అవుతాం. అలాగే జరిగిన విషయాలన్నీ కూడా మనకి మనసులోకి వెళ్తూ ఉంటాయి. సో అవసరమైనవి, అనవసరమైనవి అన్ని వెళ్తూ ఉంటాం. కాకుండా అవసరమైనప్పుడు దాన్ని వాడుకుని, అవసరం లేనప్పుడు ఎప్పుడైతే హాయిగా కళ్ళు 2 మూసేసుకొని ఆ చేతులు జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము తాబేలు గనుక ఏ విధంగా అయితే ముడుచుకుని లోపలికి అంతర్ముఖం చేసుకుంటుందో ఆ విధంగా మరి ఈ జ్ఞానేంద్రియాలని మనకు అవసరం లేనప్పుడు మరి అనవసరమైనవి వినకుండా, చూడకుండా మరి మనలో మనమే ఆ శక్తిని సమీకరించుకుంటూ ఈ కర్మేంద్రియాలు మన చేతులు ఎంతసేపు పనులు చేసుకుంటూ అవసరం లేనప్పుడు మరి చేతులు 2 కట్టేసుకొని, కాళ్ళు 2 మరి చక్కగా క్లోజ్ చేసుకొని అన్ని కూర్చున్నప్పుడు ఆ ఎనర్జీ చక్కగా మన దగ్గరే మనం అంతర్ముఖం అవుతాం. ఆ అంతర్ముఖం అయినప్పుడు మనకి మళ్ళీ లోపల అప్పుడు ఆలోచనల ద్వారా మన మనోమయ కోశం ఆస్ట్రల్ బాడీ ఏదైతే ఉందో మరి అది యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఆ మనసులోకి రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి అన్నమాట, అంతకుముందు రిజిస్టర్ చేసుకున్నవి. సో వాటిని మనము తగ్గించుకోవడం కోసం ఇక్కడ ఏం చేస్తాము, శ్వాస మీద మనము చక్కగా ధ్యాస పెట్టి మన ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ మనము కూర్చుంటామో అప్పుడు మనకు ఆలోచనలు ఆగిపోతాయి అన్నమాట. సో ఇంతకు ముందు మన మనసు ఎప్పుడు ఏంటంటే ఆ గతంలోకి గాని లేకపోతే
భవిష్యత్తుకు గాని వెళ్తూ ఉంటుంది, వర్తమానంలో ఉండదు. ఎప్పుడు కూడా జరిగిపోయిన విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు. లేకపోతే నేనేదో ఆలోచనలు చేస్తూ ఉంటా, ఫ్యూచర్ ప్లానింగ్స్, దాని గురించి భవిష్యత్తుకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి సో వీటినన్నిటినీ కూడా మరి ఎప్పుడైతే ఆపేసి వర్తమాన క్షణంలో మనం ధ్యానం చేయడానికి కూర్చున్నాం గనక చక్కగా ఆ శ్వాసని గమనిస్తూ కూర్చున్నప్పుడు నిశ్చల స్థితికి వెళ్ళిన తర్వాత మనకి చక్కగా మరి శుద్ధి అనేది జరుగుతుందన్నమాట. నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుందన్నమాట. సో అప్పుడు మనకి మరి ఆ ఒళ్ళు నొప్పులు రావడం గాని, తలనొప్పి రావడం గాని ఇవన్నీ జరిగినప్పుడు మరి కూర్చోగానే కాయానుపස්සన జరుగుతుందన్నమాట. కాయానుపස්සన అంటే శరీరంలో జరిగే వివిధ మనకి ఎక్కడైతే బ్లాక్స్ నాడీ మండలంలో మనకి అశుద్ధమైన చక్రాస్ దగ్గర ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం వచ్చేసిందని లేచేసేయకుండా అలాగేగా మరి వాటిని శరీరంలో జరుగుతున్న వాటిని గమనిస్తూ కూర్చోవాలన్నమాట మనం ఎప్పుడు కూడా. మరి ఆ నొప్పులు వచ్చేసాయని కళ్ళు తెరిచేయడం, తలనొప్పి వచ్చిందని కళ్ళు తెరవడం కాకుండా మనం ఏ టైం అయితే పెట్టుకున్నామో స్టార్టింగ్ లో 20 మినిట్స్, మరి 50 ఎవరి వయసు అంత అయితే అంతసేపు మరి మనకు ఒక ఆహారం అన్నం పొయ్యి మీద పెట్టినప్పుడు ఉడకటానికి టైం పడుతుంది కదా, మరి వెంటనే కట్టేస్తే అన్నం అయిపోదు. అట్లాగే మనకి కూడా మరి ఆ శరీరము మరి ఉడకాలన్నమాట. ఉడకటం అంటే ఇక్కడ ధ్యానం ద్వారా కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకున్నప్పుడు ఆ శుద్ధి, నాడీ మండల శుద్ధి ఆ ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలి గనక మనం వెంటనే కళ్ళు తెరిచేయకుండా మరి అనుపස්සన అంటారు. అంటే వాటిని మనం గమనిస్తూ ఎప్పుడు కూడా మరి ఆ కాయానుపස්සన అంటే ఏంటంటే శరీరంలో జరుగుతున్న మార్పులు, వేదనలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ గమనిస్తూ గమనిస్తూ అలాగే కూర్చుంటే కొంచెం సేపటికి అవే తగ్గుముఖం పడతాయి అన్నమాట. సో అట్లా కాయానుపස්සన అయిన తర్వాత మరి విపස්සన స్టార్ట్ అవుతుందన్నమాట. సో విపස්සన అంటే అప్పుడు పස්සన అంటే ఆ చూడడం మనకి విశేషంగా మరి మనకి ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్సెస్ గాని, మరి మాస్టర్స్ రావడం గాని ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉన్నప్పుడు వాటిని కూడా గమనిస్తూ ఉండాలి. ఏదైనా గాని ఈ వేదనలు, కాయానుపసలు ఇన్ని గమనించిన తర్వాత విపස්සనా స్టేట్ లో కూడా ఏదైతే అవుతుందో వాటినన్నిటిని కూడా గమనిస్తూ ఆ యొక్క జ్ఞానాన్ని మనము పొందుతూ ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా అంటే ఏంటంటే ఆ జడ్జి చేయకుండా ఇది వచ్చింది, ఇది గొప్ప, ఇది వచ్చింది, ఇది తప్పు, ఇట్లా ఏది జడ్జి చేయకుండా అన్నిటినీ కూడా మనం గమనిస్తూ గమనిస్తూ ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఆ విపස්සనా స్టేట్ లో మనం చేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడ నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. మనకి అప్పుడు మరి రోగాల నుంచి, సమస్యల నుంచి మన మాస్టర్స్ అందరూ కూడా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన తర్వాత మరి ఆ ఆనందాన్ని అందరికీ ఇవ్వడం కోసము మరి చక్కగా ధ్యానం క్లాసులు చెప్పడం, మరి దాని గురించి ఏదైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవాలు పొందుతూ వాళ్ళు మరి ఆ ధ్యానం ద్వారా మరి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉన్నారో మరి అందరికీ కూడా చెప్పమని చెప్పి పత్రిజీ మనకి మరి ఆ బోధన అనేది అప్పటి నుంచే స్టార్ట్ చేసి మనకి ఏదైతే మనం పొందామో ధ్యానం ద్వారా దాన్ని మనం చెప్పడం స్టార్ట్ చేస్తూ చేస్తూ మరి అవతలి వాళ్ళ అనుభవాల్ని కూడా వింటూ మరి చక్కగా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మనకి. ఆ పుస్తకాలన్నిటినీ చదువుతూ చదువుతూ ఉంటే మనలో ఆ జ్ఞాన విస్తరణ, చైతన్య విస్తరణ అనేది మరి మనకి అది చక్కగా జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనసు మనకి ఫస్ట్ ఏంటంటే స్థితం అవ్వాలి, నిలకడగా ఉంచాలి. నిలకడగా ఉంచితేనే మనకి ఆ సత్యం అనేది తెలుస్తుందన్నమాట. మరి ఎక్కడ నిలకడగా ఉంచాలి అంటే ఈ శ్వాసే మన గురువు గనక చక్కగా శ్వాస అనే మన గురువు దగ్గర మరి మన మనసు అంటే ఒక శిష్యుడి కింద ఈ మనసుని చక్కగా కట్టేసి మరి కుదురుగా గురువు దగ్గర ఎంత వినయ విధేయతలుగా కూర్చుంటామో అలాగే మన శ్వాసే మన గురువు గనక మన శ్వాసని మన గురువు దగ్గర మన మనస్సుని మరి నిలిపినప్పుడు మనకి అక్కడ ఆత్మ సాక్షాత్కారం అనేది మనమే ఎవరు అన్నది మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఉపవాసం అంటే అదే. ఉపవాసం అంటే ఏంటంటే మరి ఆ లంకణం ఏదైతే ఉందో పరమౌషధం అని చెబుతారు కదా. అంటే ఏంటంటే ఉపవాసం ఒక్కటే కాదు, అంటే మౌనం. ఆ మనసులో మన మాటల్లో మౌనము ఉండి ఆ మనసులో ఆ ధ్యానము అంటే శ్వాసని గమనిస్తూ మనము మరి ఆ లంకణం చేసినప్పుడు మరి ఔషధ లక్షణాలన్నీ కలిగినట్టుగా మరి అప్పుడు ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యానాన్ని అలవాటు చేసుకొని మరి అన్ని సమస్యలకి పరిష్కారాన్ని మరి ధ్యానం ద్వారా పొందడం జరుగుతుందన్నమాట. సో విశ్వశక్తి ఆవాహనం,
మరి ఆ నాడీ మండల శుద్ధి, అలాగే మరి ఆత్మ దర్శనం ఏదైతే ఉందో, నేను అంటే ఎవరు అని అన్న మన ప్రశ్నలకి సమాధానం ఒక్కొక్కటిగా ముందు తెలిసిందని చెప్పేసి అదే ఫైనల్ అనుకోకూడదు ఏది కూడా. సో హాస్టల్ బాడీ రిలీజ్ అయింది, నాకు ఆ అనుభవాలు వచ్చేసి అని చక్కగా గమనిస్తూ అన్నిటిని కూడా జ్ఞానాన్ని తీసుకుంటూ ఎక్కడికక్కడ అదే ఫైనల్, నేను అది పొందేశాను అనుకోకుండా ఇది అనంతమైన జ్ఞానం గనక అది తీసుకుంటూ తీసుకుంటూ ఎక్కడా కూడా జడ్జిమెంటల్ ఇదిలో లేకుండా మరి అవతల వాళ్ళ అనుభవాల్ని వినడం, మన అనుభవాల్ని కూడా మరి షేర్ చేసుకుంటూ మరి అవతల వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు మనకేమవుతుందంటే తెలుస్తుందన్నమాట. ఓ నేను ఇంతవరకు తెలుసుకున్నాను, వాళ్ళు అది తెలుస్తున్నారు అంటే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది మనము అన్న సత్యం మనకి అవతలాళ్ళ అనుభవాలను వినడం ద్వారా, అలాగే పుస్తకాలు యోగులు రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదవడం ద్వారా మన అనుభవాలతో అక్కడే స్ట్రక్ అయిపోకుండా ఉంటాం. జ్యోతి కనిపించింది, మాస్టర్స్ కనిపించారు, నాకు గత జన్మల జ్ఞానాన్ని పొందాను, నాకు ఇక్కడతో అయిపోయింది, కొంత గర్వం లాంటిది రాకుండా, సిద్ధులు వచ్చినా కానీ కొన్ని గర్వాలు లేకుండా ఇవన్నిటినీ కూడా మనకి చక్కగా ఒక ఒక ట్రైన్ లో మనం కూర్చున్నప్పుడు అలా వెళ్తూ ఉంటాం, రకరకాల స్టేషన్స్ లో ఆగుతూ ఉంటుంది. ఆ స్టేషన్ నుంచి బయటకు చూస్తూ ఉంటాం వచ్చిపోయే వాళ్ళని, అక్కడ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇంకో స్టేషన్ దగ్గర ఆగుతుంది. సో అక్కడ ఆ స్టేషన్ లో నాకు కనిపించింది ఏదో బాగుందని చెప్పి నేను అక్కడ దిగేశాను అనుకోండి. సో నేను ఏదైతే దేనికోసం అయితే ఆ ట్రైన్ ఎక్కానో మరి అక్కడికి నేను రీచ్ కాలేను, మధ్యలో స్టేషన్ లో దిగిపోయాను కదా. సో నాకు ఇక్కడ ఏదో సిద్ధులు వచ్చాయి, మా కుండల్ని యాక్టివేషన్ జరిగింది, ఏవో రకరకాల అనుభవాలు జరుగుతున్నాయి, ఆ స్టేషన్ బాగుంది, నాకు నచ్చేసి నేను దిగేశాను అనుకోండి, అక్కడే ఉండిపోతా. సో మళ్ళీ ట్రైన్ రావడానికి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అంటే శరీరాన్ని తీసుకొని మళ్ళీ మనం ఆ జ్ఞానాన్ని పొంది ఏం చేయాలో అది చేసి మళ్ళీ అలా స్టేషన్స్ మారుతూనే మనం రకరకాల స్థితుల్లో రకరకాలుగా చూస్తూ, అలా చూస్తూ గమనిస్తూ మనం ఎప్పుడైతే చక్కగా ఆ అనుపసన ఏదైతే ఉందో మనకి బుద్ధుడు చక్కగా చెప్పాడు ఆనాపానసతికి, కాయానుపස්සన, వేదనానుపස්සన, విపස්සన. సో వీటినన్నిటిని ఆ గమనించడం ద్వారా సో ఏవి సరి అయిన దృష్టితో సరి అయిన ధ్యానాన్ని చేస్తూ సరి అయిన జ్ఞానాన్ని పొందినప్పుడు మనం చూస్తున్నవి ఏ విషయాలను చూస్తున్నాము, మన మనసులో నుంచి వచ్చిన రిఫ్లెక్షన్స్ లాంటి వచ్చి భ్రమలని చూస్తున్నామా, లేకపోతే అక్కడ ఉన్నదాన్ని చూస్తున్నామా. సో అన్నిటినీ కూడా గమనించుకుంటూ ఉండాలి, ఏది ఇక్కడ తప్పు ఒప్పులు అని కూడా ఏది లేదు, గమనించుకుంటూ అలా మనం సాధన కొనసాగించుకుంటూ మరి స్వాధ్యాయము సజ్జన సాంగత్యం కూడా రెండు చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ స్ట్రక్ అయిపోకుండా ఉంటాం అన్నమాట. సో అట్లాగా మరి చక్కగా మరి ఈ ధ్యానం వలన మనకి ఆ మనసు స్థితం అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆ ఆదిశంకరాచార్యుల వారు కూడా చెబుతారు, ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం పూర్వావధానం మహదవధానం అని చెప్తారు. మహదవధానం అంటే ఏంటి, ఇక్కడ మహత్ అంటే చాలా గొప్పది, అవధానం అంటే చదువు, మహదానం అంటే అన్నిటికన్నా గొప్ప చదువు ఏది అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు అంటే ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. సో ఇక్కడ ప్రాణాయామం అంటే సుఖమయ ప్రాణాయామం ఏదైతే ఉందో ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించడం అనేది అది. మరి ప్రత్యాహారం అంటే మరి ఆహారం అంటే మామూలుగా మనము నోటితో తీసుకునేది, ప్రత్యాహారం అంటే అది కాకుండా ప్రతి ఆహారం ప్రత్యాహారం ఏదైతే మనము మరి ధ్యానం ద్వారా శ్వాసని గమనిస్తూ కూర్చున్నప్పుడు ఆ విశ్వశక్తిని తీసుకుంటాము. సో ఆహారం అంటే నోటితో తీసుకునే ఆహారం కాకుండా మరి మనం ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ఆ ఎనర్జీని ఎప్పుడైతే తీసుకుంటూ ఆ శక్తిని విశ్వశక్తి ఆవాహనం మరి గంగా జలలవ కణికా పీత అంటారు కదా ఆదిశంకరాచార్యుల వారు. సో మరి భగవద్గీత కించిత గీత గంగా జలలవ కణికా పీత అని చెప్తారు. సో మరి అట్లాంటి ఆ గంగా జలము అంటే మనం ఏ కాశీ నుంచో ఎక్కడో కుంభమేళాకి అక్కడి నుంచి తెచ్చుకున్న గంగా జలాన్ని కొద్ది కొద్దిగా రోజు తాగటం కాదు ఆయన చెప్తుంది. సో మరి అట్లాగే భగవద్గీత కించిత గీత అంటున్నారు అంటే ఏదో ఒక లైన్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేత యుత్సవ మామక పాండవ సేవ మరి కిమ కురువత సంజయ్ అయిపోయింది ఈ రోజుకి అనుకుంటాం కాదు. భగవద్గీత కించిత గీత గంగాజల లవ కణికా పీత. మరి సో అవి అట్లా ఏదైతే భగవద్గీతని కొంచెమైనా చదివి దాన్ని అర్థం చేసుకుని చక్కగా దాని ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకుంటూ మరి అట్లాగే గంగాజల లవ కణికా పీత అంటే ఇక్కడ గంగాజలము అంటే
మరి మనకి ధ్యాన స్థితిలో ఆ ఖేచరి ముద్రలో కూర్చున్నప్పుడు మరి మరి ఆ విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది. మనకి ఉత్తర గీతలో కూడా అర్జునుడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు, నేను ఏది చేస్తే ఇన్ని రకాల మరి విద్యలు ఉన్నాయి, వీటిలో నేను ఏది చేస్తే మరి నేను నా యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నా, పరమాత్మ స్థితిని తెలుసుకోగలుగుతాను అన్నప్పుడు ఆయన చెప్తారనమాట. సో పుటద్వయ వినుర్ముక్తో వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్థమన కృత్వ ధ్యాయేత్ పార్థ ఈశ్వరం అని చెప్తారు. పుటద్వయ వినుర్ముక్తో ఎత్ర వాయురు ఎత్ర విలీయతే, పుటద్వయ వినుర్ముక్త అంటే ఈ శ్వాస నిశ్వాసాలు పుటాలు, ఈ పుటాల నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో ఎక్కడ కలుస్తుంది అది అంటే, ఎక్కడ విలీనం అవుతుంది అంటే భ్రూమధ్యం. సో భ్రూమధ్యం అంటే ఇక్కడ మనకి ఈ మధ్యలో, మరి ఈ నాసికాగ్రం అంటే ఇక్కడ భ్రూమధ్యం అని చెప్తారనమాట. సో ఆ భ్రూమధ్యంలో విలీనం అవుతుంది. ఎప్పుడైతే మనము నిశ్చల స్థితిలో కూర్చున్నప్పుడు ఆలోచనలన్నీ ఆగిపోయిన తర్వాత మనం ప్రత్యేకంగా ఇక్కడ భ్రూమధ్యంలో దృష్టి పెడితే మనకు తలనొప్పి వస్తుంది. సో మనం ఇక్కడ చేయాల్సింది అభ్యాసం ఏంటంటే భ్రూమధ్యంలో దృష్టిని మనకు మనం పెట్టడం కాదు, మనకి ఆటోమేటిక్ గా ఆలోచనలన్నీ మన శ్వాసని గమనిస్తూ ఆలోచనలు ఆగిపోయినప్పుడు భ్రూమధ్యంలో దృష్టికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సో అప్పుడు అక్కడ మనకి ఈశ్వర దర్శనం అనేది కలుగుతుంది అని చెప్పేసి మరి ఆయన మనకి అక్కడ ధ్యానం అనేది అక్కడ జరుగుతుంది. అది స్థితి, ధ్యాన స్థితి. మనము శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితికి వెళ్ళి ధ్యాన స్థితిని పొందుతాం. సో ఇక్కడ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితిని పొందడం. సో ఇది ఒక సాధన అన్నమాట. ఆలోచన రహిత స్థితి పొందడానికి నేను అంటే ఏంటి తెలుసుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస సాధనం. హంస ఏదైతే ఉందో మరి ఆ హంసను పట్టుకోవాలి. హంస ఏదైతే మరి పాలని నీటిని చక్కగా పెట్టినప్పుడు రెండు కలిపి పెట్టినప్పుడు దానికి కావాల్సిన పాలనే తీసుకుంటుంది, నీటిని వదిలేస్తుంది. సో మరి అదే విధంగా మనకి ఎప్పుడైతే శ్వాస హంస దాన్ని పట్టుకున్నప్పుడు, మనము ఉచ్ఛ్వాస నిశ్వాసని పట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే నేను అనేది మనకి తెలిసిపోతుంది. ఏది కాదు, నువ్వు శరీరాన్ని కాదు, నేను మనసును కాదు, నేను బుద్ధిని కాదు, సో నేను చిత్తము అహంకారం కాదు, సో శివోహం ఏదైతే మనకి మరి ఆది శంకరాచార్యులు వారి నిర్వాణ షట్కంలో చెప్తారో మరి మరి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. సో ఇవన్నీ కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తాన్ని కాదు, మనకు ఆ స్థితి మెల్లిమెల్లిగా మనం ఎవరనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మనకి రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమనేవాళ్ళు, నిన్ను నువ్వు తెలుసుకోమనేవాళ్ళు, నువ్వెవరు అని అడిగేవాళ్ళు. సో నేను ఫలానా శ్యామల అని చెప్పాను. నేను నీ పేరు అడగట్లేదు, నువ్వెవరు అంటారనమాట. సో నేనేం చేస్తున్నాను, నేను ఒక రైతునని చెప్పారనుకో, నువ్వు చేసే ఉద్యోగం నేను అడగట్లేదు, నువ్వెవరు అంట. సో అట్లా అడుగుతూ మనం విచారం చేసినప్పుడు, సో నిత్య అనిత్య వివేక విచారం అని చెప్తున్నారు. ఇక ప్రాణాయామం ప్రత్యాహారం, ధ్యానం ద్వారా మనం ప్రాణాయామం సుఖమయ ప్రాణాయామం ద్వారా మనము ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ కూర్చున్నప్పుడు మరి ఆ విశ్వశక్తి ఆవాహనం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ బహిరేంద్రియాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు అది అంతర్ముఖం చేసినప్పుడు మనకి విషయాలన్నీ లోపలికి వెళ్ళడం మానేస్తాయి కదా, అప్పుడు మనసు విజృంభిస్తుంది. సో ఆ మనసు కూడా మనము శ్వాస మీద ధ్యాస ద్వారా కంట్రోల్ చేస్తున్నప్పుడు మనకి ఆ మనసు కూడా మరి చిత్తం కూడా మరి నిశ్చలం అవుతుంది అనమాట. వాటిని కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి, దాని వెనకాల పరిగెత్తకూడదు. మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి, శ్వాసని మళ్ళీ శ్వాసని గమనిస్తూ ఉంటాం. మళ్ళీ ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, మళ్ళీ దాని వెనకాల మళ్ళీ ఇలా వస్తున్నాయని చిరాకు పడకుండా మళ్ళీ శ్వాస మీదకి తీసుకొస్తూ దృష్టిని మనం అట్లా సాధన చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు మరి ఎప్పుడైతే మనం అట్లా గంటలు సాధన చేసినప్పుడు ఏదో ఒక టైంలో మనకు తెలిసిన నిశ్చల స్థితి ఆనందం అనేది ఆ బ్లిస్ఫుల్నెస్ మనకి తెలిసింది ఒకసారంటే ఇంకా ధ్యానం గురించి ఇంకా వదిలిపెట్టాం ఇంకా దాన్ని. ఇంకా సో తెలిసే వరకు కూడా మనం కొద్దిగా ఆ సాధన అనేది చేస్తూ ఉన్నప్పుడు ఆ మనసు అనేది మరి ఆ కంట్రోల్ అవుతున్న మనసుతో పోట్లాట కాదు. ఇక్కడ మనకి ఏదైనా పేరు కావాలనుకోండి, మనం ఎవరో కనిపించారు, వాళ్ళ పేరు మనకు తెలియట్లేదు, గుర్తు రావాలనుకుంటే మనం ఇంకా కూర్చుని మాట్లాడుతూ ఉంటే గుర్తురాదు. మనం ఏదైనా చూడండి గుర్తు రావాలంటే అలా ప్రశాంతంగా వెళ్ళి కళ్ళు మూసుకున్నప్పుడు మనకి సడన్ గా గుర్తొస్తుంది. సో అది ఎందుకు అంటే అప్పుడు మనం దాని వెనకాల పరిగెత్తట్లేదు. సో ఆ పరిగెత్తకుండా మనం ఎప్పుడైతే నిశ్చలంగా చక్కగా కూర్చున్నామో అప్పుడు మనకి గుర్తొస్తుంది. సో అట్లా నేనెవరు అన్నది మనకు గుర్తు రావాలన్నా కూడా ఇక్కడ మనం చేయాల్సింది మరి ఆ మనసును ఆలోచనని
మాటల్ని ఆపేసేయాలి. ధ్యానం నిర్విషయం మనః అంటే ధ్యానం అంటే విషయాలన్నిటినీ ఆపేసేది. సో ఆ విషయాలు ఎప్పుడైనా మనం మాట్లాడుతూ ఉన్నామంటే అది ధ్యానం కాదు. సో అట్లా హాయిగా కూర్చొని ఆ విషయాలన్నిటిని నిర్విషయం చేసుకోవడమే మరి ధ్యానం అంటే. సో మరి అట్లా ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం అని చెప్తున్నారు. ఏది సత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం అది స్పష్టంగా తెలుసుకోవడం అన్నమాట. భజ గోవిందం అని చెప్తారు కదా, గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే అని చెప్తారు. అంటే అక్కడ మనకి ఆ చనిపోయే టైంలో నువ్వు నేర్చుకున్న ప్రాపంచిక విద్యలు ఏవి కూడా మనతో రావు. ఒక డుకృంకరణే అంటే ఆయన చెప్తున్నది సంస్కృతం గురించి ఏమి సంస్కృతం నేర్చుకోవద్దని చెప్పట్లా వ్యాకరణం. సంస్కృతం రాకపోతే మనకు భజగోవిందం అర్థమే కాదు అక్కడ వ్యాకరణం తెలియకపోతే. ఆయన చెప్తున్నది ఆ పాండిత్యం దగ్గర ఆగిపోవద్దు. ప్రాపంచిక జ్ఞానం ఏదైతే సంపాదిస్తున్నామో మన భుక్తి కోసం వాటి దగ్గర ఆగిపోవద్దు. సో ఆ శరీరం నిలబట్టం కోసం మన ప్రాపంచిక విద్యలు పొట్టకూటి కోసం చేసేవో చేసుకోండి, తప్పేం లేదు. కానీ అక్కడే ఆగిపోవద్దు. సో మన ఆ గోవిందం అంటే గో అంటే ఇంద్రియాలు, విందం అంటే ఇంద్రియాలకు చూసేది, ఇంద్రియాలకు ఇంద్రియమైంది ఏది అంటే అక్కడ ఆత్మ. ఆయన చెప్తున్నది భజ గోవిందం అంటే గోవింద నామస్మరణ చేసి గోవింద గోవింద అని 2 సార్లు అనేస్తే అయిపోయిందని కాదు ఆయన చెప్తున్నది. సో సంప్రాప్తే సన్నిహితే కాలే మనకి ఆ చనిపోయే టైం వచ్చినప్పుడు మనతో నిజంగా వచ్చేది ఏది అంటే మరి ఈ ప్రాపంచిక విద్యలన్నీ రావు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో ఆత్మ గురించిన జ్ఞానం అనేది మనకి ధ్యానం ద్వారానే తెలుస్తుంది. అవేం నిన్ను రక్షిస్తాయి. మరి మూఢజహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం ఎల్లభసే నిజ కర్మోపాత్రం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి వికృంకరణే నహి నహి రక్షతి వికృంకరణే మూఢజహి ధనాగమ తృష్ణం. అది ఏం చెప్తున్నారంటే ఇక్కడ మూఢమైన మనస్సు ధన ఆగమ తృష్ణ అని చెప్తున్నారు. అంటే ధనాన్ని సంపాదించదని చెప్పట్లేదు. ధన ఆగమ తృష్ణ అంటే ఇంకా కావాలి అనే తృష్ణ ఏదైతే ఉందో దాన్ని వదలమని చెప్తున్నారు. తృష్ణ అంటే మితిమీరిన అతి మోహం. ఆ ధన సంపాదన తోటి మన చక్కగా రోజువారీ కార్యక్రమాలు మనం అది తప్పు కాదు. కానీ ఆ మనవాళ్ళ కోసం మునిమనవాళ్ళ కోసం వాళ్ళ తరతరాలు తినడం కోసం కూర్చొని ఈ జీవితాన్ని దేనికైతే తీసుకొచ్చినా అది మర్చిపోయి ఆ తృష్ణ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోమని చెప్తున్నారు. మూఢజహి ధనాగమ తృష్ణం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం అని చెప్తున్నారు. అంటే కురు చెయ్యి, ఏం చెయ్యి? మనసి వితృష్ణం, మనసుని వితృష్ణం అంటే తృష్ణ రహితంగా చేయమని చెప్తున్నారనమాట. సో సద్బుద్ధితోటి ఆ బుద్ధి సద్బుద్ధి అంటే నిత్య అనిత్య వివేక విచారం. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాము అంటే ఇది నిత్యమేది అనిత్యమైంది ఏది. సో నిత్యమైంది ఏది? శాశ్వతమైన మన ఆత్మ చైతన్యం ఏదైతే మనము మరి ఆ తల్లి గర్భంలోకి రాకముందే మనం ఉన్నాం, మనం వచ్చాము అందులోకి, ఆ తర్వాత పుట్టాము, పెరిగాము, పెద్దయ్యాము, పేరు పెట్టారు, మళ్ళీ పోతాం, పోయిన తర్వాత కూడా మనం ఉన్నాము, అలాగే తల్లి గర్భంలోకి వచ్చే ముందు మనం ఉన్నాము. సో మరి ఈ వచ్చి పోతున్నవాడు ఎవడు? నేను పుట్టాను, పెరిగాను, పెద్దయ్యాను, చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యాను, మళ్ళీ ముసలవుతాను, మళ్ళీ శరీరం శిథిలమైపోతుంది పోతుంది.
సో మరి ఈ స్టేజెస్ అన్ని ఉన్నవి నేనే కదా. సో ఇవన్నీ స్టేజెస్ అన్ని అనుభవిస్తుంది, పోతోంది, మళ్ళీ వస్తోంది. సో ఈ వచ్చి పోతూ ఉన్నవాడు ఎవడు అనేది కనుక్కోవాలి. ఇక్కడ నేను ఎవరు అంటే ఏంటంటే వస్తూ పోతూ ఉన్నాము. ఈ వస్తూ పోతున్నవాడు ఎవడు? ఈ మరి యొక్క అనుభవాలన్నిటినీ పొందుతున్న వాళ్ళు ఎవరు? సో ఈ నిత్యమైంది ఏది అంటే ఇక్కడ ఆత్మ పదార్థం. శిథిలమైపోయేది అంటే అవస్థ ఏదైతే ఉందో, నేను బాల్యావస్థను విడుస్తూనే యవ్వనంలోకి వస్తున్నా, యవ్వనంలోకి విడుస్తూనే మరి ఆ శరీరం మార్పులు ఎలా అయితే సహజంగా జరుగుతూ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏది ఎక్కడ ఆగట్లేదు. సో అట్లాగే శరీరం కూడా వన్స్ శిథిలమైపోయిన తర్వాత మరి ఈ బట్టను మనం ఏ విధంగా అయితే మారుస్తున్నామో అలాగే శరీరాల్ని మారుస్తూ వస్తున్న ఆత్మ ఏదైతే ఉందో అది నిత్యమైనది. సో అనిత్యమైంది ఏది ఇక్కడ అంటే ఇక్కడ శరీరం అనిత్యమైంది. మరి ఈ శరీరాన్ని నిలుపుకోవడం కోసం మరి సంసారము, బాధ్యతలు, పిల్లలు ఇవన్నీ మరి గృహస్థం తీసుకున్నప్పుడు మరి బాధ్యత అనేది ధనం అనేది కావాలి. కానీ తృష్ణ లేకుండా సద్బుద్ధితోటి నువ్వు చేసింది. సో మరి అది చెప్తున్నారు. ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. మరి ఏం చెప్తున్నారు అంటే మరి ఆ తృష్ణ లేకుండా చేసినప్పుడు మరి అట్లాంటి ధనంతోటి చక్కటి మరి అలాంటి ధనంతో మనము చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆయన చెప్తున్నది ఏంటంటే తృష్ణ లేకుండా మరి ఒక ధర్మబద్ధంగా జీవితాన్ని జీవించి ఏదైతే మనకి మరి బుద్ధుడు కూడా చెప్తున్నాడు సమ్యక్ జీవితము మరి ఆ చక్కటి మరి సరి అయిన జీవన భృతి అంటే ఆ సంపాదన కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అధర్మయుక్తంగా మాంసాహారం అమ్ముతూ గంజాయి మరి వీటిని అమ్ముతూ మరి ఏదైతే సమాజానికి ద్రోహం తలపెట్టే వాటిని సమాజాన్ని వినాశనానికి కారణమయ్యే ఆ వృత్తి వ్యాపారాల్లో కాకుండా అవన్నీ ఎందుకు చేస్తారంటే ధన సంపాదన కోసమే చేస్తున్నారు. తృష్ణతోటి చేయడమే కదా. మరి అట్లాంటి ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా ధర్మబద్ధంగా సంపాదించే తృష్ణ లేకుండా సంపాదించే దాటితోటి మరి ఆనందంగా కూడా మరి ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎందుకు నిత్యము అనిత్యము ఏది అన్నది మనము చక్కగా స్పష్టంగా తెలుసుకొని జపం అంటే అక్కడ అభ్యాసం తిరిగి అదే చేస్తాం. జపంలో ఏం చేస్తాం? తిరిగి అదే మనం చెప్తూ ఉంటాం. సో ఇక్కడ జాప్య సమేత సమాధి విధానం పూర్వావధానం మహదవధానం. సో అది మరి నిత్యానిత్య వివేకం మనం చేస్తున్న పనుల్లో ఇది నిత్యమైందా ఇది అనిత్యమైందా, సో దేనికోసం మనం చేస్తున్నాము అనేది ఆ తృష్ణరహితంగా మనం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి ఆ సమాధి విధానం అలాగే మరి ఈ అన్నిటినీ విధిగా అభ్యాసం చేయాలి. పూర్వావధానం అంటే ఇలాంటి చదువులు చదవాలి. యోగి వేమన కూడా అదే చెప్తారు. సో మరి మతమ్ముల చిక్కి చావనేలా మరి ఆ చావు పుట్టుక లేని చదువేలా చదవరు అని చెప్తారు. సో ఆ చావు పుట్టుకలన్నీ ఏంటి అని మనం తెలుసుకున్న తర్వాత మనం అలాంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాము అంటే వన్స్ మనము మరి ఈ నిత్యమైన ఆత్మ పదార్థం గురించి మన జ్ఞానాన్ని పొందుతాం. అలాంటి చదువులు మనము చదవాలి. ప్రాపంచిక విద్యలతో పాటుగా మరి ఆధ్యాత్మిక విద్య కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ప్రాపంచిక విద్యలన్నీ సున్నా కింద అనుకుంటే ఆత్మ విద్య ఒకటి పెడితే దానికి విలువ ఎలా అయితే పెరుగుతుందో ఆత్మ విద్య పక్కన ప్రాపంచిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా కళలు చక్కగా చదువులు మరి మనసును అలరించేవి అన్ని కూడా ఉండాలి. మరి భుక్తి రక్తి యుక్తి ముక్తి శక్తితో కూడి ఉండాలి. యుక్తిగా చేయాలి అంటే సమంగా మరి సరిపడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. సో భుక్తి అంటే శరీరానికి సంబంధించింది, రక్తి అంటే మనసుకు సంబంధించింది. మరి యుక్తితో కూడి భుక్తి ఉండాలి, యుక్తితో కూడి రక్తి ఉండాలి. సో అన్ని కూడా సమంగా ఉండాలి, ఏది కూడా ఎక్కువ తక్కువ కాకుండా. అలాగే భుక్తి మరి యుక్తితో కూడి రక్తి మరి యుక్తితో కూడి శక్తి, ధ్యానం కూడా మరి చక్కగా సమంగా చేసుకుంటూ ప్రాపంచికము అటు ఆధ్యాత్మిక రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మరి చక్కటి జీవిత విధానాన్ని గడపమని మనకి పత్రిజీ మన చక్కటి సందేశాలను ఇచ్చారు. సో మరి ఈ మూడింటిని ఎప్పుడు కూడా ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం విధిగా అభ్యాసం చేయాలి అనేసి మనకి మరి ఆది శంకరాచార్యుల వారు చెప్పడం అనేది జరిగింది. సో అట్లాగే మరి ఈ హంస ఈ శ్వాస మరి మీద ధ్యాస ద్వారా మరి చక్కగా
అనిత్యము అనిత్యము, సత్యమేది అసత్యమేది అన్నది పాలు నీరు వేరు చేసినట్టుగా మనకే ఆ శ్వాస మీద ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిక ఆ సత్యం అనేది మనకి తేట తెల్లం అవుతుంది అనమాట. సో అందుకే ఇది మరి హంస ధ్యానము అని చెప్పేసి మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు. హంస అంటే ఇక్కడ శ్వాసని హంస అని కూడా అంటారనమాట. సో అట్లా మరి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా హంస ధ్యానం ద్వారా మరి చక్కగా అందరూ కూడా సరస్వతి పుత్రులుగా అయ్యి మరి జ్ఞానాన్ని మరి పొందడం అనేది మరి జరుగుతుంది అనమాట. సో అట్లాగే మరి ఇంకా మనకి ధ్యానము, స్వాధ్యాయము, అలాగే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం గురించి కూడా మనకి ఏం చెప్తున్నారు ఆది శంకరాచార్యుల వారు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని చెప్తున్నారు. సో మరి ఈ 3 లోకాల్లోనూ కూడా మనకి ఈ భవసాగరం అంటే ఈ దుఃఖ సాగరం నుంచి దాటవేసే నౌక సజ్జన సాంగత్యమే అని చెప్తున్నారు. త్రిజగతి అంటే ఇక్కడ 3 లోకాలు. మరి ఇక్కడ మనకి పత్రిజీ ఏం చెప్తున్నారంటే మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి కదా, ప్రాణమయ కోశంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు మూలాధార చక్రము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధ, అలాగే ఆజ్ఞా చక్రం. సో అందులో మొదటి 3 చక్రాలు ఏంటి, కిందది 3 చక్రాలు 3 లోకాలు ఇక్కడ మనం చూసుకున్నాం. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకం, ఇవి 3 లోకాలు. మరి ఈ 3 లోకాల వాళ్ళు ఏం చేయాలి అంటే పై లోకాలు ఏవైతే ఉన్నాయో మరి అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రంలో ఉన్న వారి మాటల్ని చక్కగా వినాలి, యోగుల మాటలు. సో మూలాధార చక్రము అంటే ఏంటంటే కేవలం నేను శరీరాన్ని అనుకుంటూ ఆ ప్రాపంచిక జీవితంలో జీవిస్తూ, మరి స్వాధిష్టాన చక్రము స్వ అధిష్టాన అంటే మరి వాళ్ళ భావోద్వేగాల మీద వాటి మీద మరి అధిష్టానం వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండాలి, స్వామ్యత్వం ఉండాలి. సో అది ఉండాలి. అలాగే మరి మణిపూరకం చక్రంలోకి వచ్చేసరికి మరి చక్కగా మంత్రాలు, సిద్ధులు ఇవన్నీ వస్తాయి, కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదు గనక మరి దుఃఖం అనేది ఉంటుంది. ఆత్మజ్ఞానం లేదు కదా, దుఃఖం ఉంటుంది. ఇంకా అనాహత దగ్గరకు వచ్చేసరికి మౌనం అవుతారనమాట. వాళ్ళు యోగులు మౌనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉంటారు. చక్కగా విశుద్ధంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు చక్కగా ఆత్మ నిత్యానిత్య వివేకం ఆ విచారం కలిగి ఉంటారు, దాని గురించి బోధిస్తూ మరి ఆజ్ఞా చక్రంలో ఉన్న ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని జన్మల జ్ఞానాన్ని మరి పొంది ఉంటారు. వాళ్ళంతా కూడా బోధిసత్వుల్లాగా మరి బుద్ధుల్లాగా అయి ఉంటారు సహస్రార స్థితిలో. సో ఈ 3 చక్రాల వాళ్ళు కింద 3 చక్రాలు ఏంటంటే స్వాదిష్టాన, మరి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రంలో ఉన్న ఈ 3 చక్రాల వాళ్ళు వాళ్ళ దుఃఖాలు పోవాలి అంటే మరి అనాహత, విశుద్ధ, అలాగే మరి ఆజ్ఞా చక్రంలో ఉన్న వాళ్ళ ధ్యానం గురించి, స్వాధ్యాయం గురించి, సజ్జన సాంగత్యం గురించి చెప్తూ ఉన్నప్పుడు వారి మాటలు వింటూ ఉంటే వీళ్ళల్లో దుఃఖం అనేది అసలు ఏంటి, ఎందుకు వస్తోంది, నేను ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నప్పుడు సాధనగా మరి ముందుకు వెళ్ళడం, సాధన చెయ్యాలి అన్న విషయం తెలుస్తుంది అనమాట. సో మరి అట్లా విశుద్ధి చక్రంలో ఉండే వాళ్ళు మంచి పుస్తకాలు చదవమని చెప్తారు. అనాహత చక్రంలో ఉన్న వాళ్ళు మౌనం పాటించమని చెప్తారు. మౌనంగా ఉండు, మరి నీ ఆత్మ ఏం నీ మనసు హృదయం ఏం చెప్తుందో వినాలి అంటే ముందు మన మాట ఆపాలి, ఆ రొద వినాలి. రొద మనం ఆపేసేయాలి, మనసు రొద, బయట ఈ చెవుల్లోంచి వచ్చే రొద. అప్పుడు మనకి విశుద్ధంగా మౌనంగా ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. సో అందుకని వాళ్ళు మౌనంగా ఉండమని చెప్తారు. మరి విశుద్ధ చక్రంలో ఉన్న వాళ్ళు మంచి పుస్తకాలు చదువు అని చెప్తారు, మంచిగా మాట్లాడు అని చెప్తారు. అట్లాగా ఆజ్ఞా చక్రంలో ఉన్న వాళ్ళు ధ్యానం చేయమని చెప్తారు ఎక్కువగా. మరి కింది చక్రాల్లో ఉన్న వాళ్ళకి మౌనము, మరి పుస్తకాలు చదవడము, ధ్యానము ఇవి తెలియవు, వాళ్ళకి ఇంట్రెస్ట్లు తెలియవు. మరి ప్రతి ఒక్కళ్ళం కూడా ఎలాంటి కుటుంబంలో పుట్టినా కూడా చేరవలసిన గమ్యం ఏంటంటే సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. బుద్ధుడు అంటే ధ్యానానికి మనకి సింబల్. మరి అలాగే ధర్మము అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలియాలి అంటే మరి సత్యం తెలియాలి. సో ఆత్మ సత్యము ఎప్పుడైతే తెలుస్తుందో మనకి ధర్మం బోధపడుతుంది. లేకపోతే సత్యం తెలియకపోతే ధర్మం ఎంత చెప్పినా చేయడానికి శక్తి సరిపోదు.
ఎందుకంటే కృష్ణుడు నువ్వు ఇది చెయ్యి నాయనా ఇది చెయ్యొద్దు నాయనా అని చెప్పినప్పుడు అంత మహా గొప్ప మరి భీష్మ ద్రోణాచార్యులు వీళ్ళు ఆ పండితులు కూడా మరి సత్యాన్ని తెలుసుకోలేక ఆయన చెప్పిన ధర్మాన్ని ఆచరించలేకపోతారు మరి. సో మరి ధర్మాన్ని ఆచరించాలా కూడా ధ్యాన శక్తి ఉండాలి. మరి ఆ సత్యాన్ని అవగాహన చేసుకోగలగాలి. కనీసం సత్యం మనకి పూర్తిగా మనం అనుభవంలోకి రాకపోయినా కృష్ణుడు లాంటి భగవంతుడని తెలుసు అందరికీ. మరి కృష్ణుడు ఆయన చెప్పింది సత్యం అని తెలుస్తూనే ఉన్నా మరి ఆయన చెప్పిన సత్యాన్ని పాటించడానికి మరి ఆ ధర్మాన్ని ఆచరించడానికి వాళ్ళకి ఆ శక్తి సరిపోలేదు. కర్ణుడు, భీష్మాచార్యుల వారు, మరి ద్రోణాచార్యుల వారు వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ధర్మం వైపు నిలబడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి మరి సత్యం ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే మరి సత్యం చెప్పి ఇలాంటి ధర్మం ఇది చెయ్యండి, ఇది ఏది చేయాలి, ఏది చేయకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆచరించలేకపోయారు అంటే మరి అక్కడ ధ్యాన శక్తి ఏదైతే ఉందో అది లేకన మరి సత్యం తెలియకపోవడం వలన. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు మరి బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం, సంఘం శరణం గచ్చామి. ఆ సంఘం ఎలాంటి సంఘం అయి ఉండాలి? సజ్జన సంఘం అయి ఉండాలి. సత్యం తెలిసిన జనులతోటి కూడిన సంఘం ఏదైతే ఉందో, బుద్ధ సంఘం ఏదైతే ఉందో అలాంటి సజ్జన సంఘంలో ఉంది. దుర్జన సంఘంలో ఉంటే ఏమవుతుంది? దుర్జన సంఘంలో ఉన్న మరి శకుని, మరి మనకు తెలుసు దుష్ట చతుష్టయం, ఇవాళ వీళ్ళందరిది కలిపి మరి అందరూ కలిసిన ఆ దుర్జన సంఘంలో ఉన్నదంతా కూడా కౌరవులు. మరి ఆ కురుక్షేత్రంలో కౌరవులకు సంబంధించిన వాళ్ళంతా కూడా నాశనం అయిపోయారు. ధర్మం వైపు లేరు, అధర్మం వైపు చేరారు. మరి సత్యం తెలిసిన మరి కృష్ణుడు చక్కటి ఆ సజ్జన సాంగత్యంలో మరి అర్జునుడు సత్యాన్ని తెలుసుకొని మరి చక్కగా ఉత్తర గీతలో కూడా తర్వాత ఆయన కావలసిన జ్ఞానాన్నంతా మరి రాబట్టుకుని ఆయన నుంచి ఆ సాధన కూడా ఆయన కురుక్షేత్ర యుద్ధం తర్వాత కొన్నేళ్లకు కూడా ఉత్తర గీత చెప్పించుకొని సాధన కూడా ఆయన చేయడం జరిగింది. ధర్మ మార్గంలో నడవడం జరిగింది. మరి సో అది సంఘం శరణం గచ్చామి. మరి సజ్జన సాంగత్యంలో కూడిన ఆ సంఘంలో చేరాలి. అప్పుడు మనకి మా దుఃఖం అనేది పోతుంది. సో మరి ఆ దుఃఖం అనేది అర్జునుడి దుఃఖాన్ని మరి ఆయన కష్టాన్ని మరి చక్కటి సత్యం తెలిసిన మరి ఆ శ్రీకృష్ణుడితోటి సహవాసంతో మరి వాళ్ళ జీవితం ధర్మ మార్గంలో నడిచింది. మరి సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్నా కానీ ఆ సజ్జన సాంగత్యం వాళ్ళు చేయలేకపోయారు అంటే మరి వాళ్ళకి నిత్యానిత్య వివేకం లేదు, ధర్మ మార్గంలో నడవాలని లేదు అన్నమాట. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సజ్జన సాంగత్యం చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ సాలోకం, సామీప్యం, సారూపం, సాయుధ్యం గురించి చెప్తున్నారు పత్రిజీ. ఇక్కడ మనకి సాలోకం అంటే సజ్జన సాంగత్యం ఉన్న ఆ లోకానికి వెళ్ళడం, అంటే అక్కడున్న ఆ ప్లేస్ కు వెళ్ళి వాళ్ళు చెప్పేది వినడం. సామీపం అంటే సజ్జనులు, సత్యం తెలిసిన జనుల సమీపానికి వెళ్ళడం, వాళ్ళతోటి పర్సనల్ గా మాట్లాడుతూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వింటూ చక్కగా వాళ్ళ సమీపంలోకి వెళ్ళడం. మరి సారూపం అంటే సత్యం తెలిసిన జనులతోటి మరి ఆ లోకంలోకి వెళ్ళి వారి సమీపంలోకి వెళ్ళి వాళ్ళ సత్యం వాళ్ళు తెలుసుకున్న దాన్ని విన్నప్పుడు ఏమవుతుందంటే సారూపం, సజ్జనుల రూపంతో మనం ఏకం కావడం. సో ఆ రూపంతో మనం ఆరాధిస్తూ మరి వాళ్ళలాగానే అవడానికి మనం ట్రై చేస్తాం. అలాగే మరి సాయుధ్యం అంటే చివరికి వాళ్ళలాగా సజ్జనులాగా తయారవడం అనమాట. ఆ సత్యం తెలిసిన ఒక బుద్ధుడు లాగా, మరి ఒక పత్రిజీ లాగా, ఒక వివేకానందుడు, రామకృష్ణ పరమహంస లాగా. ఏదైతే మరి వివేకానందుడు మరి ఎంతో జ్ఞానాన్ని ఆయన నుంచి పొంది మరి అందరికీ కూడా అది లోకానికి అందించడం జరిగింది. మనకి పత్రిజీ మరి ఇదంతా కూడా మరి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఇక్కడ పత్రిజీ ఏం చెప్తున్నారంటే పిరమిడ్ పిఎస్ఎస్ఎం ని పిరమిడ్ సజ్జన సాంగత్య మూవ్మెంట్ అని కూడా అనొచ్చు అని చెప్తున్నారు. పిఎస్ఎస్ఎం పిరమిడ్ మరి పిఎస్ఎస్ఎం అంటేనే పిరమిడ్ సజ్జన సాంగత్యం మూవ్మెంట్, సజ్జనులు సంఘం శరణం గచ్చామి. సో మరి ప్రతిరోజు కూడా ఈ ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల ద్వారా మరి ఆ సజ్జనులైన అనుభవాలను వింటూ వాళ్ళు రాసిన పుస్తకాలని చదువుతూ మరి చక్కగా ఈ యొక్క దుఃఖం నుంచి బయటపడతారు. మనకి మార్గం తెలుస్తుంది, ధ్యానం తెలుస్తుంది, చక్కగా అనుభవాలు. పిఎస్ఎస్ఎం మనకి పిఎంసిలో 24 గంటలు సజ్జన సాంగత్యాలు జరుగుతాయి పిఎంసిలో కూడా. మరి దానివల్ల ఇంట్లో కూర్చుని కూడా మనం సజ్జన సాంగత్యం మరి జూములు, ఇలాంటి జూముల ద్వారా మరి స్వాధ్యాయం జరుగుతుంది. వాళ్ళ యొక్క అనుభవాలను వింటూ మరి ఎంతో చక్కటి జ్ఞానాన్ని పొందుతూ దుఃఖం నుంచి మరి బయటపడటం జరుగుతుంది. ఇక్కడ మనకి మరి ధ్యానం మహిమ తెలుస్తుంది, సత్యం గురించి, మౌనం గురించి, అలాగే సేవ. ఎవరైతే ఈ ఆనందాన్ని పొందుతున్నారో మనం మరి ఈ ఆనందాన్ని పంచిపెట్టాలని ఉంటుంది కదా.
మరి వాళ్ళు సేవ ద్వారా రకరకాలుగా మరి జూమ్లలో క్లాసులు చెప్పడం గాని, చక్కగా మరి టీమ్ ఆర్గనైజ్ చేయడం గాని, మరి అలాగే బయట వర్క్ షాప్స్ నిర్వహించడం గాని, ఇలా సేవ చేస్తూ మరి ప్రతి ఒక్కళ్ళ నుంచి వాళ్ళకు కూడా మరి ఆ దుఃఖం నుంచి బయటపడే మార్గాన్ని చెప్తూ ఉన్నారనమాట. సో మరి ఈ విధంగా మనకి సజ్జన సాంగత్యంలో మరి సత్యం తెలుస్తుంది మనకి. అలాగే సత్సంగం కూడా చెప్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్తారు. సో మనకి ఇక్కడ చక్కగా ఆది శంకరాచార్యుల వారు మనకి అద్భుతంగా చెప్పేశారు. ముక్తి ఎలా వస్తుంది అంటే, మనకి ముక్తి అంటే బంధం. సో బంధం ఎప్పుడొస్తుంది అంటే మోహం ఉంటే బంధం వస్తుంది. సో ఆ మోహం పోవాలి అంటే ఏం చెప్తున్నారు? సత్సంగంతే నిస్సంగత్వం. సత్యంతో ఉన్నప్పుడు మనము సత్సంగం అంటే సత్యంతో కూడుకొని ఉంటాం. మన ఆత్మతో కూడుకొని సత్సంగంలో ఉంటే నిస్సంగం అవుతాం, అంటే డిటాచ్ అవుతాము. సో ఆ మోహం పోతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం. మోహం అంటే ఓవర్ అటాచ్మెంట్. సో దానికి పూర్తిగా అటాచ్ అయిపోయి ఉంటాం అనమాట, ఆ తృష్ణలో ఉండిపోవటం. ఆ సత్సంగంలో ఉంటే నిస్సంగం, నిస్సంగంలో ఉంటే నిర్మోహం వస్తుంది. ఆ మోహం లేనప్పుడు మనసు ఏముంది, ఇంకా హాయి కదా, నిశ్చల చిత్తం వస్తుంది. చిత్తం నిశ్చలం అయిపోతుంది. ఆ నిశ్చల చిత్తమే జీవన్ముక్తి. జీవన్ముక్తి అని చెప్తున్నారు. మళ్ళీ అక్కడ చనిపోయిన తర్వాత ముక్తి కాదు. దేహం లేకపోతే ఏముంది ముక్తి, అక్కడ ఏమీ లేదు కనుక ఎలాగ ముక్తిలో అసలు మరి ముక్తిలో ఉండొద్దని ఇక్కడ మరి ఇలా ఇక్కడే ఆత్మలు మరి ప్రేతాత్మలుగా ఉండిపోయే ఆత్మలు కొన్ని ఉంటాయి. కొన్ని ఆత్మలు చక్కగా పైకి వెళ్ళిపోతాయి. కానీ జీవన్ముక్తులుగా ఉండమని చెప్తున్నారు. ఇక్కడ నిశ్చల చిత్తంతో ఉండడమే జీవన్ముక్తి. మనిషి ముక్తికి మార్గం జీవన్ముక్తుడుగా ఉండడమే. ఇంకా చనిపోయిన తర్వాత ముక్తి లభించడం వల్ల మనము ఆ జ్ఞానాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేయలేము. సో ఇక్కడ మనము బతికుండగానే మనం ఎవరో మనం తెలుసుకొని మరి ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యంలో మరి మనం జీవిస్తూ ఉన్నప్పుడు నిశ్చల చిత్తం జీవన్ముక్తులుగా ఉన్నప్పుడే మన మన జీవితానికి సరైన మరి అది జీవన విధానం అవుతుంది అనమాట. ఆ సత్యాన్ని మనం ఆచరించటానికి, ఆ ధర్మాన్ని ఆచరించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. దాని గురించి బోధన చేయడం ప్రతి ఒక్కళ్ళకి, మరి వాళ్ళని కూడా మరి ఆ సత్సంగంలో ఉంటూ నిస్సంగంలో ఉండమని, నిస్సంగం నుంచి నిర్మోహంలో ఉంటూ నిశ్చల చిత్తంలో జీవన్ముక్తులుగా ఉండమని, మరి అలాగే చక్కగా భగవద్గీత కించిత గీత గంగాజల లవ కణికా పీత అని చెప్తున్నారు. మరి మరి అలా చేసిన వాళ్ళకి చనిపోయిన తర్వాత మరి యముడితో చర్చలనే ఉండవంట. ఎందుకు నువ్వు ఇది చేసావా అది చేసావా ఈ చర్చ ఏమీ ఉండదు వాళ్ళకు. ఎందుకంటే బతికి ఉండగానే మరి భగవద్గీతను చదివారు, సజ్జన సాంగత్యం చేసి భగవద్గీత గురించి చర్చించారు. మరి అలాగే ఆ గంగాజలం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని దర్శించి మరి ఆ అమృతాన్ని స్వీకరించున్నారు. సో అందుకని వాళ్ళకి అమృతత్వం అంటే మృత్యువు లేనిది. అంటే ఏంటంటే మృత్యువు ఉన్నది శరీరానికే గాని ఆత్మకి కాదు అన్న సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు జీవన్ముక్తులు, మృత్యుంజయులు. సో అలాగే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానైన క్రియాయోగ అని చెప్తున్నారు. ఇక్కడ క్రియాయోగము చేయవలసింది ఏంటి? తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. సో ఇక్కడ తపస్సు అంటే తపింప చేసుకోవడం, తగ్గించటం. ఈ అనిత్యమైన వ్యవహారాలన్నింటినీ తగ్గించుకుంటూ మరి చక్కగా ధ్యానం చేస్తూ తపస్సు, మరి స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం, మరి ఈశ్వర ప్రణిధానం అంటే మరి ఆ తెలుసుకున్న సత్యంలో జీవించటం. ఈశ్వర ప్రణిధానం అంటే మరి మొత్తం అంతా ఉన్నదంతా ఈశ్వర సర్వభూతాన, అన్ని సమస్త భూతాలలో ఉన్నది అంతా కూడా మరి ఈశ్వర తత్వమే అన్న సత్యంలో జీవించటం. సో ఫస్ట్ దంతా కూడా మనకి సాధన చెప్తున్నారు. ఈశ్వర ప్రణిధానము అంటే మరి ఆ సత్యంలో ఎలా జీవించాలి అన్న విషయాన్ని కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో ఇదే క్రియా యోగము అంటే తపస్వాధ్యాయ ప్రణిధానైన ఈశ్వర ప్రణిధానైన క్రియా యోగ. మరి భగవద్గీత గురించి, మరి ధ్యానం గురించి, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం గురించి మరి మనకి ఆది శంకరాచార్యులు వారు కూడా చక్కగా ఈ శ్లోకంలో చెప్పేశారు. కురుతే గంగా మరి భగవద్గీత కించిత గీత గంగాజల కణికాపీత. సో అది దాని గురించి మరి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం గురించి ఈ రోజు మరి చక్కగా మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో మనకి పత్రిజీ అందించినటువంటి త్రిరత్నాలు ఇవి. ప్రతిరోజు కూడా అందరూ కూడా ఇది చెయ్యాలి అని చెప్పి మనకి పత్రిజీ చెప్తున్నారు. సో పిరమిడ్ సజ్జన సాంగత్యం మూవ్మెంట్ అని కూడా చెప్తున్నారు పిఎస్ఎస్ఎం అంటే.
చక్కగా ఇప్పుడు జూముల ద్వారా పిఎంసి ఛానల్ ద్వారా ఇంట్లో కూర్చుని సజ్జన సాంగత్యం చేసుకుంటూ పౌర్ణమి అమావాస్యాల్లో కుదిరినప్పుడు బయట మెడిటేషన్ క్లాసెస్ కి వర్క్ షాప్స్ కి మరి వెళ్తూ చక్కగా మరి సత్యం తెలుసుకుంటూ మరి జ్ఞానాన్ని పొందుతూ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ చక్కగా ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి బోధన తర్వాత ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం బోధన సో సాధన చేస్తూనే మరి బోధించటం కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ రోజు మీ అందరినీ ఇలా కలుసుకొని మరి పత్రిజీ అందించినటువంటి జ్ఞానాన్ని షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫౌండేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్ మేడం. అద్భుతంగా వివరించారు. ధ్యానం అంటే ఏంటి, ధ్యానం చేయడం వల్ల ఏమి లాభాలు ఉన్నాయి, ఆ చేయడం వల్ల మనకు ఆ నెగటివ్ ఎనర్జీ అనేది మన శరీరం నుంచి ఎలా వెళ్ళిపోతుంది, శరీరంలో ఎన్ని నాడులు ఉంటాయి, ఎన్ని చక్రాస్ ఉంటాయి, ఏ చక్రాస్ ఎలా యాక్టివ్ అవుతాయి, మొత్తము మొత్తము కొత్తగా వచ్చిన వాళ్ళకు కావాల్సిన మొత్తం జ్ఞానాన్ని అంతా కూడా మీరు చాలా చక్కగా అందించారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పినటువంటి ఆ శ్వాస మీద ధ్యాస ఎలా చేసుకోవాలి అనేది, ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస గురించి కానీ, అలాగే సజ్జన సాంగత్యం గురించి కానీ, స్వాధ్యాయం గురించి కానీ చాలా చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు మేడం. మీకు అనంతకోటి ఆత్మ నమస్కారాలండి. చాలా అద్భుతంగా వివరించారు. కొత్తగా వచ్చిన వాళ్ళకు దాదాపు ఫుల్ నాలెడ్జ్ అంతా ఈరోజు అందించడం జరిగిందనమాట మేడం గారు. మాస్టర్స్, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మేడం చెప్పింది ఎలా ఉంది అని మాట్లాడదలుచుకున్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఎస్, మాట్లాడండి. నమస్తే మేడం, లలిత మేడం నమస్తే, శ్యామల మేడం కూడాను ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మేడం. ప్రతి ఒక్క అంశం గురించి ఎంతో చక్కగా జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరించారు మేడం. ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు చాలా బాగా వివరించారు. భజగోవిందంలో శ్లోకాలు అయితే మీ భగవద్గీతలో, తర్వాత శరీరాల గురించి, ప్రతి ఒక్కటి గురించి మీరు చాలా చక్కగా అందరికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మేడం. ఈ శరీరానికి ఇది భుక్తి, మనసుకి రక్తి, బుద్ధికి యుక్తి, ఆత్మకు శక్తి, పరమాత్మకు ముక్తి, ఇలా ఈ విధంగా కూడాను మనకు సార్ అందించిన ఒక సింపుల్ ఒక సామాన్యమైన ఈ జ్ఞానాన్ని మీరు అద్భుతంగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క అంశాన్ని కూడాను చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్క అన్ని శరీరాల గురించి, ఆ చక్రాస్ గురించి చాలా బాగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. యాదగిరి గారు మాట్లాడండి. నమస్కారం మేడం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మహావీర్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ కు, లలిత మేడం ధన్యవాదాలు. ఈ రోజు ఒక సెషన్ చాలా అద్భుతంగా మేడం. ఏదైతే ధ్యానము, సత్సంగత్వం, సాధ్యము ఈ మూడు పట్టుకొని ఉంటే మనం ఒక అద్భుతాలు చూడొచ్చు, మనం ఒక సత్యం పోవచ్చు అనేది ప్రతి ఒక్క పాయింట్ మీరు చెప్పిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి పాయింట్ మాకు ఎంతో అర్థమయ్యేలా చెప్పారు. ఆదిశంకరాచార్యులు నిర్వాణ శతకంలో ఏం చెప్పారు, భగవద్గీతలో ఏముంది, అది దేహం అంటే ఏంటి, అంటే ఇది దేహాన్ని ఎలా ఉంచుకోవాలి, మన వాక్యం ఎలా మాట్లాడాలి అని ఎంత అద్భుతం చెప్పారంటే, ఈ యొక్క సబ్జెక్ట్ అంటే ఈ రోజు చెప్పిన సబ్జెక్టు మన జీవితానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్నో పుస్తకాలు చదివిన, ఎన్నో పుస్తకాలను ఈ రోజు మాకు జ్ఞానాన్ని ఇచ్చారు. కొన్ని పుస్తకాలు చదివితే ఎంత జ్ఞానం వస్తుందో మీరు చెప్పిన ఈ గంట లోపల అద్భుతమైన మాకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకున్నాం. నమస్తే మేడం. నమస్తే లలిత మేడం. రంగనాథ్ సార్ కి నమస్తే. అందరు మాస్టర్ కి నమస్తే. మేడం కి నమస్తే. బాగా చెప్పారు మేడం. తృష్ణతో ఉండటము అన్నారు కదండి, అది ఎలా అనేది మనకి ఎలా తెలుస్తుంది మేడం? తృష్ణ అంటే అతి మేడం, ఎక్కువ వ్యామోహం, మితిమీరిపోయి ఉండడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యోగి వేమన చూసుకున్నట్టయితే ఆయన లైఫ్ లో స్టార్టింగ్ లో ఆయన ఎలా ఉండేవాళ్ళు, తర్వాత ఏ విధంగా మారారు అన్నది మనకు తెలుస్తుంది.
ఎక్కువగా ఓకే. అన్నమాట. ధన సంపాదన మీద అవగేషన్ తోటి ఎలా అయినా సరే ధనాన్ని సంపాదించాలి అని మరి ఎందుకు అంటే ఇప్పుడు అలెగ్జాండర్ ఉన్నాడు. అలెగ్జాండర్ కూడా అంతే కదా, ప్రపంచాన్ని జయించాలని వచ్చాడు. మరి ఏం చేశాడు? అంత రక్తపాతం సృష్టించి అందరినీ చంపి, మరి అది తృష్ణే కదా. ఆయన ఎందుకు నువ్వు ఇదంతా చేస్తావు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అనిపించుకోవాలి, ప్రపంచాన్ని జయించాలి. జయించి ఏం చేస్తావంటే ఆ ధనానంతా తీసుకెళ్లి నేను తర్వాత అనుభవిస్తానంటాడు ఆయన. అంటే ఇప్పుడు మనిషికి ఏం కావాలి? ధనం కావాలి. ఆ ధనాన్ని అనుభవించడానికి మళ్ళీ యవ్వనం కావాలి, శక్తి కావాలి. సో ఇది మితిమీరి తృష్ణ ఎంతవరకు ఆయన అనుభవించగలుగుతాడు జీవితంలో? సో ఇంత రక్తపాతం సృష్టించి ఇంత మళ్ళీ తన దేశానికి తీసుకెళ్లి కొల్లగొట్టి అక్కడ నేను అనుభవిస్తానంట. కానీ అనుభవించాడా? లేదు. డయోజనిస్ చెప్తాడు, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీ వల్ల అది కాదు. అలెగ్జాండర్ ది గ్రేట్ అనిపించుకోవాలి, మొత్తాన్ని మరి జయించి అందరినీ చంపి తీసుకెళ్దాం అని అనుకుంటున్నావు, కానీ మధ్యలోనే ఆయన జ్వరం వచ్చి చనిపోతాడు. సో మరి ఆ చనిపోయినప్పుడు ఆయన తెలుసుకుంటాడు అసలు సత్యం అనేది. నా జీవితం అంతా వ్యర్థమైపోయింది, నేను ఈ యుద్ధంలో చేసి ఏదో ఆనందం తర్వాత అనుభవించాలనుకున్నాను కానీ అది నేను చేయలేకపోతున్నా. ఇంత కూడా నేను సంపాదించింది ఏది నేను నాతో తీసుకెళ్లట్లేదు అనేసి ఆయన సమాధి బయట చేతులు పెట్టి తనని సమాధి చేయమని చెప్తాడు. అది ఎందుకు అంటే లోకానికి వెల్లడి చేయడం కోసం. అలెగ్జాండర్ ది గ్రేట్ ఇంత సంపాదించినా ఏమీ తీసుకెళ్లట్లేదు అన్న సత్యం ప్రపంచం తెలుసుకోవాలి అని బయటకి చేతులు పెట్టి, అంటే ఆయన చనిపోయేటప్పుడు తెలుసుకున్నాడు ఎంత వ్యర్థంగా, ఎంత పాకులాడి. అది తృష్ణ మితిమీరి. అలాగే మనకి ఈయన మన పురాణాల్లో హిరణ్యకశిపుడిని చూసినా మరి తన శక్తి కోసం తన ది బెస్ట్ అన్ని తన దగ్గరే ఉండాలని రావణాసురుడు మరి సీతామాతను అపహరించి తన దగ్గర పెట్టి మరి తన్ని మ్యారేజ్ చేసుకోవాలని హింసించటం, అది శక్తి పట్ల మరి ఉండకూడదు, అతిగా ఉండటం, వ్యామోహంతో దుర్వినియోగం చేయటం, అతి ప్రతి ఒక్క అది అట్లా అతి అన్నమాట. తెలుసుకోవాలంటే మనం ఏదైనా మితిమీరి చేసేటప్పుడు మనం అలా చేయకూడదు అనేది మనం లైన్ గీసుకోవాలి అంటారు. అవును మేడం. ఓవర్ అటాచ్మెంట్ లో మనకి తెలుస్తుంది, అవతలాల మీద కంట్రోల్ చేయాలనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు రిలేషన్స్ లో కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సరైన మార్గంలో పెట్టడం, గైడెన్స్ వరకు తీసుకోకుండా పిల్లల్ని గాని భార్య భర్తను గాని భర్త భార్య ఓవర్ కంట్రోల్ కావాలనుకుంటారు వాళ్ళ మీద. మితిమీరిన వ్యామోహంతో దాన్ని ఓవర్ అటాచ్మెంట్ పెట్టేసుకొని కంట్రోల్ కావాలనుకుని అవతలాలను కంట్రోల్ చేయడానికి చూస్తారు. అంటే మేడం అది అలా ఇది ఎక్కువ అనేది ఇప్పుడు మనం చేసేటప్పుడు మనకు అర్థం కాదు కదా మితిమీరుతున్నాము అనే విషయము. అది ఇప్పుడు అవతలి వాళ్ళు మన మీద చేస్తున్నప్పుడు మనం ఎలా దుఃఖపడతామో, మనకి స్వేచ్ఛ కావాలని మనకి కావాలని అనుకుంటామో, అవతలి వాళ్ళు సేమ్ కదా ఫీలింగ్. సో మన అవతల వాళ్ళు ఏది చేస్తుంటే మనం బాధపడుతున్నామో మనం అవతల వాళ్ళకి చేయకుండా ఉండాలి కదా. అవతల వాళ్ళు ఏది చేస్తే మనం సంతోషపడుతున్నామో అవతల వాళ్ళకి మనం అదే చెయ్యాలి కదా. సో ఇదన్నీ కూడా మిడిల్ పాత్ లో లేకుండా ఓవర్ గా ఏది దుఃఖం వస్తుంది అంటే అక్కడ మనం సరిగ్గా ఏదో చేయట్లేదనే మీనింగ్. మన వల్ల అవతరాలు దుఃఖపడుతున్నా, మనం అవతరాల వల్ల దుఃఖపడుతున్నా మనం సరిగ్గా చేయాల్సింది చేయట్లేదు, చెయ్యకూడదు ఏదో చేస్తున్నామని అర్థం. అక్కడ సిగ్నల్ అన్నమాట. చెయ్యకూడదు చేస్తున్నాం కనుకే మనకు దుఃఖం ఉంది ఆ ప్రతి విషయంలోనూ. అక్కడ మనం ఎక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న విషయం మనకి అవేర్నెస్ తెచ్చుకోవాలన్నమాట. ఆ విషయంలో ధ్యానం అంటే అదే కదా. చేసే పనుల్లో ఏది చేస్తుంటే మనం సంతోషంగా, ఏది చెయ్యకూడదు చేస్తుంటే దుఃఖంగా ఉన్నాము, దేని వల్ల వస్తుంది అన్నది అవేర్నెస్ తో చెక్ చేసుకోవడం, సెల్ఫ్ చెకింగ్ అన్నమాట. ఎక్కడ అతిగా చోట్ల మనం ఎంత చేసినా కూడా ఇదనేది రాకపోతే బాధ కదా అది. అవును, అంటే అట్లాంటి టైంలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన ధర్మంగా మనం ఏది చేయాలో మనం ఆశించకుండా అక్కడ మనం చేయడమే, అంతే మన డ్యూటీ. మనం ఆశించకుండా చేసినప్పుడు మనకు దుఃఖం ఉండదు. ఆశించకూడదు అంటే రావట్లేదు అంటున్నారు, ఫీల్ అవుతున్నారు అంటే అవతల వాళ్ళు ఏదో పొగడాలనో లేకపోతే ఏదో చేయాలని మనం ఆశిస్తున్నాం అక్కడ కనీసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుస్తూ వెళ్తున్నామండి, అక్కడ ఎవరో గొడుగు కింద పడేసుకున్నారు. సో మనం గొడుగు ఇచ్చిన తర్వాత మనం ఇచ్చేసామని అక్కడ అవతరాలు థ్యాంక్స్ చెప్పాలని కూడా మనం అనుకోకూడదు. మనం ఇచ్చాము కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదే వీళ్ళు
అన్న ఫీలింగ్ ఉంది అంటే అక్కడ మళ్ళీ మనకు దుఃఖం వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, చిన్న అదే ఎగ్జాంపుల్. ఓకే మేడం, అర్థం కావాలి కదా మేడం, చాలా చక్కగా చెప్తాను. సో అట్లా అది మనం వదులుకోవాలి. మనం ఫలితం ఇది కావాలి అని ఆశించకుండా మనం చేసినప్పుడు మనకు దుఃఖం ఉండదు, బాధ ఓకే ఉండదు మేడం. అనమాట. అది చేసే పనుల మీద అటాచ్మెంట్ కూడా, మనకి ఏదో కావాలని అటాచ్మెంట్ గా చేయడం వల్ల కూడా మనకి బాధ అనేది ఉంటుంది. సో ఇవన్నీ భగవద్గీతలో చెప్పినవి కూడా మనకి లైఫ్ లో అలా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అసలు ప్రతి శ్లోకం కూడా ఆ చేసే పని ఎలా చెయ్యాలి, ఏం చేస్తే మనకి బాధ ఉండదు అనేది కూడా మనకి వీటిలో మంచి టిప్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే మేడం. మేడం చదవడానికి ఏమో టైం ఉండదు మేడం, కాస్త మీ ఇలా చెప్పినప్పుడు వినటమే తప్ప ప్రత్యేకంగా పుస్తకం పట్టుకొని చదివే టైం ఉండట్లేదు. అందుకని కొంచెం విన్నప్పుడే కొన్ని క్వశ్చన్స్ ఏమైనా వస్తే కొంచెం అడిగాను మేడం. పర్లేదు, నో థ్యాంక్ యూ ప్రాబ్లం. మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఒకరు క్వశ్చన్ వేయడం ద్వారా 10 మందికి ఆన్సర్ దొరుకుతుంది. అది చాలా అద్భుతం అన్నమాట. అది అందరూ అడగలేకపోవచ్చు. అలా ఒకరు అడగడం వల్ల మిగతా వాళ్ళకు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఇంకా కొత్త వాళ్ళు వచ్చింటారు, మీకు దీని గురించి ఏం అవగాహన లేకపోవచ్చు, లేదు కొంతమంది తెలిసే ఉండొచ్చు, తెలియకుండా ఉండొచ్చు. అలా తెలిసి తెలియక ఉన్నా కూడా మీరు కూడా క్వశ్చన్స్ వేయొచ్చు, ఇక్కడ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మాస్టర్స్ ప్రతిరోజు వస్తారు, క్లాసులు ఇలాగే ఉంటాయి కాబట్టి రోజు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చక్కగా అడిగి తెలుసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఇంతసేపు ఉండి ఇంత చక్కటి క్లాస్ మనకు అందించినందుకు ఖచ్చితంగా మనం కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అలా ఎలా చెప్పారు మేడం, ఎంత బాగా చెప్పారు అని కూడా ఒక కామెంట్ కూడా చేయొచ్చు అనమాట మనం చక్కగా. ఇంకోటి మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఎవరికి చెప్పాలండి, అందరూ క్లోజ్ చేసుకొని ఉంటే ఎవరు కనిపిస్తున్నారు? గొప్ప గొప్ప మాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళ వైబ్రేషన్స్ మన మీద పడడం ద్వారా మనకున్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. అందరూ గుడి భగవంతుడు వచ్చాడు, వాకిలి తెరుచుకొని ఉన్నాడు, మనమేమో దేవుడేమో ఇంటి ముందరికి వచ్చాడు, పిలుస్తున్నావు, వచ్చి వాకిలి ముందర ఉన్నాడు, మీరేం చేస్తున్నారు? తలుపులు మూసేసుకొని ఉన్నారు. కానీ దేవుని దృష్టి మన మీద పడకపోతే ఏం ప్రయోజనం? మనం ఎంత సేవలు చేసినా ఎంత చేసినా ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి వీళ్ళంతా కూడా పిరమిడ్ మాస్టర్స్ అంతా భగవంతులేనండి. కాబట్టి భగవంతులు వచ్చారు అంటే మనం ఏం చేస్తున్నాము? కనిపించకుండా వాకిలి మూసేస్తున్నాం అనమాట. ఇది మనం చేస్తున్నది. ఇంకా చూడండి ఎంత అజ్ఞానంలో ఉన్నామో. ఇంకా క్లాస్కి వచ్చినా కూడా ఏం ఉపయోగము? అన్ని వాకిలు క్లోజ్ చేసేసి దేవుడేమో ఇంటి ముందర కూర్చొని ఉన్నాడు, మనమేమో వాకిలు వేసుకొని కూర్చొని ఉన్నాం అన్నమాట. ఇలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు అలా వీడియోస్ ఆన్ చేసుకొని వాళ్ళని చూస్తే వాళ్ళ దృష్టి మన మీద పడడం ద్వారా, అందుకే గ్రూప్ క్లాసులు, గ్రూప్ మెడిటేషన్ అనేది ఎందుకు, ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. వాళ్ళ ఎనర్జీస్ మనకు వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు వస్తే వాకిలు క్లోజ్ చేసుకొని పెట్టుకుంటున్నాం. అలా చేస్తే ఏం ఉపయోగం అండి? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇది ఒక కండిషన్ అని అనుకోండి ఏమైనా కానీ. ఎందుకంటే మీ మంచి కోసమే చెప్తాం ఏదైనా కానీ. క్లాస్కి వచ్చినారు అంటే వీడియోస్ ఆన్ చేసుకోవాలి. నమస్తే సార్, మాట్లాడండి. నమస్తే అండి. మన తుర్లపాటి గారు అందరిని మంత్రముగ్ధుల్ని చేశారు. అనర్గళంగా సంభాషిస్తూ అన్ని విషయాలు చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంట్లో వీళ్ళు అడిగే క్వశ్చన్స్ కంటే అతి సర్వత్ర వర్జయేత్ అంటే అతి ఎక్కడ పనికి రాదండి. దాన్నే బుద్ధుడు మధ్య మార్గం అని చెప్పారు అన్నిటికీ అష్టాంగ యోగంలో. మనం ఇక్కడ పాటించాల్సి కంక్లూజన్ ఏంటంటే నో ఎక్స్పెక్టేషన్స్, నో కంపల్షన్స్, నో క్వశ్చన్స్. ఇది ఉన్నప్పుడు విల్ బి బ్రీతింగ్ లైక్ ఏ చైల్డ్. మనకి బ్రీత్ రేట్ ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో మనకి ఎఫెక్ట్ కావు. మనకు బ్రీత్ రేట్ చేంజ్ అయిందంటే దాంట్లో ఇరుక్కున్నట్టు. సో అదే పిల్లలు ఉంటారు కదా, బ్రీత్ లైక్ ఏ చైల్డ్ అంటే వాళ్ళు ఎంత ఆనందంగా జీవిస్తారు కదా. సో మనం అలా ఉండాలంటే ఇవన్నీ క్వశ్చన్స్ ఉండొద్దు, ఎక్స్పెక్టేషన్స్ ఉండదు, కంపల్షన్స్ ఉండదు. ఈ మూడు లేనప్పుడు ఈ దీంట్లో ఏమైనా మార్పు వస్తుందంటే దాన్ని మనం ఎరుకతో గమనించుకోవాలి, అది కరెక్ట్ చేసుకోవాలి. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? కొత్తగా వచ్చింటారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు, ఎలా చెప్పారని ఏమైనా చెప్తారండి? హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చండి.
ఇంకా వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ కూడా. ఓకే. విపులా గారు మాట్లాడండి. నమస్కారం అండి శ్యామల గారు. నాకు నమస్తే చాలా మేడం. సంతోషం. నేను టీవీలో వినేదాన్ని అండి. పిఎంసి అంటే ఏమి టీవీలో చూస్తూ ఉండేదాన్ని దాని గురించి, పత్తి సాగు వాళ్ళ గురించి. అంటే నేను ఇది మన యూట్యూబ్ లో చూసేసి నేను సైన్ చేసుకున్నానండి. నాకు యూట్యూబ్ ద్వారా తెలిసిందండి ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభం అవుతుందని. నేను సత్సంగాలు మిస్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది మేడం. ఈ రోజు మీరు చెప్తుంటే నాకు ఎక్కడ ఉన్నానో నాకు అసలు అర్థం కాదు. సత్సంగంలో మళ్ళీ నిమగ్నమైనామా అనిపిస్తుంది. అసలు నిజంగా నేను బెంగళూరులో ఉంటామండి మేము. మా ఫ్రెండ్ కూడా ఇప్పుడు పిరమిడ్ ఇచ్చి, మా అబ్బాయి చెప్తున్నాడు, నీకు ఇల్లు కట్టినప్పుడు నీకు పిరమిడ్ ఇది చేసిస్తాను, అందులో కూర్చొని ధ్యానం చేసుకో, నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. డిప్రెషన్ లో ఉంటే కూడా, డిప్రెషన్ లో ఉన్నాను మేడం నేను. డిప్రెషన్ అంతా ఉండదు. మా సంబంధి పీలేరు లో ఉంటారండి. ఆవిడే వాళ్ళ అమ్మగారి ఇద్దరును కొంచెం తలనొప్పి వచ్చినా, కొంత మనసుకు ఇదైనా కూడా, రేణుక నేను వెళ్ళి ధ్యానం చేసుకుంటాను, పిరమిడ్ కింద కూర్చుంటానమ్మా అనేది. అని నేను మా కోడలు అడిగేది అట్లంటే ఏమంటే, అత్తయ్య వాళ్ళకి అలవాటు అయిపోయింది, అది కూర్చొని వాళ్ళు దాంట్లో ధ్యానం చేసుకుంటేనే వాళ్ళు మన వాళ్ళు అవుతారు, ఒక అర్ధగంట మాట్లాడించకపోతే ఇదవుతారు అనేది. అసలు నాకు ఈ పిరమిడ్ నేను టీవీలోనే చూస్తున్నాను. ఎక్కువ సాయి గురించి ప్రవచనాలు వింటూ ఉండేదాన్ని, పత్తి గురించి. మా ఫ్రెండ్ ఇప్పుడు దాసరళిలో వాళ్ళు పిరమిడ్ సాయంకాలం అయితే వాళ్ళది డైలీ ఇది ఉందంటే మేడం. మాకు ఇక్కడ సౌలభ్యం లేదు, మేము కొత్తగా ఇక్కడికి హెబ్బాళ్ళ దగ్గరకు వచ్చినాము. మేము పీన్యాలు అన్నప్పుడు సత్సంగాలు అన్ని మేడం. నేను 2007 లోనే SSY BST అన్ని చేశాను మేడం. యోగా క్లాస్ చేశాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేశాను. ఇప్పుడు భగవద్గీతలో టీఏ ట్రైనర్ గా చేస్తున్నాను. జిజ్ఞాసు పాఠక్ అయ్యింది. అండ్ భగవద్గీత గురించి మీరు చెప్తుంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ అంటే మళ్ళీ నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుందండి. అర్జున విషాద యోగం వింటుంటే, అసలు మీ మాటల్లో మిమ్మల్ని చూస్తుంటే శ్యామలా గారు నిజంగా హైదరాబాద్ నుండి నా కోసం పంపించారేమో అనుకుని నేను 11 గంటల క్లాస్ మిస్ అయ్యాను మేడం, తెలియదు నాకు. మళ్ళీ ఇప్పుడు చూస్తే 9 గంటలకు ఉందని మెసేజ్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అయినాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీకు శతకోటి నమస్కారాలండి. నిజంగా మీ ప్రవచనం వింటుంటే, మీ సహస్రార చక్రాల గురించి, ఆది శంకరాచార్య గురించి, సజ్జన సాంగత్యం గురించి వింటుంటే నాకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు ఎవరు సాంగత్యం అవసరం లేదండి. మన ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ లో మిమ్మల్ని చూస్తుంటే, మనతో పాటు మనతో జాయిన్ అయ్యి చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా, దుఃఖంగా, చాలా ఇదిగా ఉందండి. చాలా చాలా సంతోషం, నేను మాటల్లో చెప్పుకోలేనండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. ఏమన్నా రోజు చేయండి మేడం. ఏం లేదు, ధ్యానం స్వాధ్యాయం రోజు చక్కగా సజ్జన సాంగత్యం చేయండి మేడం. రోజు ధ్యానం మేడం. నాకు ధ్యానంలో ఉంటే తల తిరిగి ఎట్లో అయిపోయినట్టు ధ్యానంకి వెళ్ళిపోతాను. ఇప్పుడు హరే కృష్ణ ఇది చెప్పుకుంటాను, మాల తిప్పేటప్పుడు అర్థం నిద్రలో ఉంటాను, అర్థం తల తిరిగేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాను ఉంటాను నాకు తెలియడం లేదు. అది ఎందువల్ల అవుతుందని నాకు ధ్యానం చేయలేకపోతున్నాను. ధ్యానంలో కూర్చుంటే తల చక్కర వచ్చేస్తుంది, ఎక్కువ తల తిరుగుతుంది. మీరు అంటే మీరు ఒక్కళ్ళే కూడా కాకుండా గ్రూప్ మెడిటేషన్ కూడా చేయండి మేడం. ఎక్కడైనా మీకు దగ్గరలో గనక పిరమిడ్ లో కూర్చొని మెడిటేషన్ గానీ, గ్రూప్ లో ఎక్కడన్నా కూర్చొని మెడిటేషన్ చేయండి. సో దట్ మీకు ఆ గ్రూప్ గా కూర్చొని చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ప్లస్ పక్కన మనం వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా చేయాలనిపిస్తుంది కదా, సో అప్పుడు ఆపబుద్ధి కాదు. ఇంకా మాకు పరిచయం కాలేదు. ఇప్పుడు వర్క్ షాప్స్ పెడతారు, ఎక్కడైనా ఒక క్లాస్ జరుగుతూ ఉంటుంది, ఆ క్లాస్ కి వెళ్ళి మీరు అక్కడ కూర్చొని అందరిలో సమక్షంలో కూర్చొని చేసినప్పుడు మన దగ్గర ఉన్న ఇంకా ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా గానీ మనకి పోతాయి అన్నమాట. సో లోపల నాడి మండల శుద్ధి జరుగుతున్నప్పుడు ఒకసారి అట్లా అవుతూ ఉంటుంది. మీరు దానికేం కంగారు పడక్కర్లా, ఏది జరిగినా మంచి కోసమే జరుగుతుంది. సో ధ్యానంలో ఏది జరిగినా ఎక్కడ జరిగినా బెంగళూరు. ఓకే ఓకే, బెంగళూరులో ఉన్నాను. అక్కడ పిరమిడ్ వాళ్ళంతా మా ఫ్రెండ్స్. ఇక్కడ మా లొకాలిటీలో ఎవరు లేరండి, ఎంత నార్త్ ఇండియన్స్ ITBT కంపెనీలో. పొద్దున్న లేచామా వెళ్ళామా వస్తున్నామా, ఎవరు
నాకు లేదండి. ఒక 6 సంవత్సరాలు రిటైర్డ్ అయినా ఇక్కడికి వచ్చినాక మా వారు మేము సత్సంగాలు, భజనలు, యోగాలు అన్ని మేము చేసుకునేవాళ్ళం అండి. విష్ణు సహస్రం పారాయణాలు, లలిత సహస్ర పారాయణాలు, సౌందర్య లహరిలు, ఈ శివానంద లహరి అవన్నీ చేసుకునేదాన్ని. ఈ 6 సంవత్సరాలుగా నేను ఒంటరిదాన్ని అయిపోయానని నాలో నేను ఏడ్చుకునేదాన్ని. మా వారు ఎందుకు ఎందుకు అంటారు. నాకు మనుషుల సాంగత్యం ఉండాలి. నాకు మనుషులు ఉంటే కొంచెం ధైర్యం వస్తుంది. మహాతార్లోనే ఉన్నాయి మేడం. పొద్దున్నే 5 గంటలకే ఉంది ఒక సెషన్, ఆ తర్వాత 11 గంటలకు ఉంది, రాత్రి 9 గంటలకు ఉంది. కాబట్టి మీకు 3 పూట్ల సత్సంగం జరుగుతుంది చక్కగా. ఇందులో జాయిన్ అయిపోదురు. అలాగే మా బెంగళూరులోనే సంస్థ ఉంది, ప్రతి శనివారం అక్కడ కూడా సత్సంగం జరుగుతుంది. కాబట్టి మన గ్రూప్ లో అవన్నీ వస్తూ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళినా కూడా శనివారం కూడా చక్కగా సత్సంగం జరుగుతుంది. మీరు ఇట్లా అటెండ్ అవ్వచ్చు అనమాట. మహాతార్ ఫౌండేషన్ అది 5 గంటలకు ఉంది, 11 గంటలకు ఉంది, రాత్రి 9కి ఉంది. ఇక్కడే 3 క్లాసులు జరిగిపోతాయి మీకు 3 పూటల. ఇంకా మీకు చక్కగా అది అమావాస్యకు పౌర్ణానికి ఒక మెడిటేషన్ కి బయటికి వెళ్ళినా ఖచ్చితంగా ఉంటుంది. నెలకు ఒక్కసారి మెడిటేషన్ మేడం. ఉంటుంది. ఆదివారం పొద్దున్నే 5:30 నుంచి 7 వరకు ఉంటుంది. కాబట్టి అన్ని జరిగిపోతాయండి మీరు ఇక్కడే మీరు చేసుకోవచ్చు. మీరు ధ్యానానికి డైరెక్ట్ వెళ్లే ముందు మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం సూక్ష్మ వ్యాయామాలు తర్వాత యోగా చేసిన తర్వాత మీరు ధ్యానానికి వెళ్ళండి. అప్పుడు ఏమైనా బ్లాక్ హెయిర్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. డైరెక్ట్ ఇది కాకుండా కొన్ని సూక్ష్మ తలపై ఉందండి. ఇప్పుడు తల ఇలా 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 మొత్తం ఇలా చేసుకోండి. మొత్తం అన్ని పార్ట్స్ టచ్ అయ్యేట్టుగా ఒక 5 మినిట్స్ ఇలా చేసినప్పుడు ఏంటంటే మీకు కళ్ళకు సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ చేయండి డైలీ మార్నింగ్. చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ మీకు నేర్పారు ఎవరైనా ఎక్సర్సైజ్ యోగా నేర్చుకున్నారు కదా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకున్నారు కదా, ఇంకా అలాంటప్పుడు ఇంకా మీకు ప్రాబ్లం లేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో కూడా చెప్పుంటారు కదా మీకు ఈ ఇంకా అవన్నీ అయిపోయినాయి మేడం. ధ్యానంలోకి వచ్చారు డైరెక్ట్. మీరు హాయిగా మెడిటేషన్ దీంట్లో చేసుకోండి మేడం. సజ్జన సాంగత్యం అలాగే ఆమెకి ప్రాబ్లం ఉంది కాబట్టి ఇవి ముందు ఇవి చేసుకోండి. సూక్ష్మ వ్యాయామం తర్వాత బ్రీతింగ్ చేసి అప్పుడు ఇచ్చేయండి. అప్పుడు మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏమన్నా బ్లాకేజ్ ఉన్నా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ కాదు. బ్లడ్ అల్టిమేట్ మనం అక్కడ చేసేది అంటే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ 2 ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు మనకు ప్రాణశక్తి కూడా వస్తుంది కదా. ఆ ప్రాణశక్తి ఇంకా హయ్యర్ ఎనర్జీ అది వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమైనా బ్లాకేజ్ ఉంటే. సో దాని బదులు మీరు కొంచెం ఛానలైజ్ చేసుకున్నట్టు అవుతుంది ఈ చిన్న టిప్స్ వల్ల. ఒకసారి నంబర్ తీసుకొని మాట్లాడండి మేడం. మేడం నంబర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చి. మాస్టర్స్ మనము చక్కగా ఇక మెడిటేషన్ చేసుకుందాము. అందరూ కూడా ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. అలాగే ఒక గ్లాసు మంచినీళ్ళు పక్కన పెట్టేసుకోండి. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే ఏదైనా మ్యాట్ వేసుకొని కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే ఇలా కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి. ఇలా వేళ్ళన్ని లాక్ చేసుకొని కూర్చోండి. వేళ్ళన్ని లాక్ చేసుకోండి. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేయండి. అద్దాలు ఉన్న వాళ్ళు అద్దాలు తీసి పక్కన పెట్టేయండి. కళ్ళు మూసేసుకుందాము. కళ్ళు మూసేసుకుందాం చక్కగా. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస. మన శ్వాసను గమనించడం. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము మన శ్వాసే మనకు గురువు. ఆ శ్వాసను గమనిస్తాము. గట్టిగా గాలి తీసుకోవడం కానీ
గట్టిగా వదలడం కానీ చేయకూడదు. కేవలము సహజంగా సరళంగా జరిగే శ్వాసను గమనిస్తాము. మనం మాట్లాడుతున్నా, భోంచేస్తున్నా, పడుకున్నా, నడుస్తున్నా ఎలా అయితే సహజంగా శ్వాస అదంతకదే జరుగుతుందో అలాంటి సహజంగా సరళంగా జరిగే శ్వాసనే ఇక్కడ గమనిస్తాము. ఆ శ్వాస మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఏ మంత్రము ఉండదు, ఏ జపము ఉండదు, కేవలము శ్వాస మీద ధ్యాస. శ్వాసనే గమనిస్తాము. గట్టిగా తీసుకోకూడదు, గట్టిగా వదలకూడదు. అలాంటి శ్వాసను గమనించేది. దీన్ని గౌతమ బుద్ధుల వారు పాలీ భాషలో ఆనాపాన సతి ధ్యానము అన్నారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకున్నది. ఈ ఆనాపాన సతి ధ్యానాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అనే పేరుతో అందరికీ ఈ ధ్యానాన్ని అందించారండి. అద్భుతమైన ధ్యానాన్ని ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ద్వారా చక్కగా అందరం తెలుసుకున్నాము. అలా ఆ ధ్యానాన్ని మనము చేస్తూ ఉన్నాము. చక్కగా ఒక మంచి మ్యూజిక్ ద్వారా మనం మెడిటేషన్లోకి వెళ్దామండి.
మాస్టర్స్ నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందామండి. 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాం చక్కని చిరునవ్వుతో. ఇప్పుడు మన పక్కన ఉండే గ్లాస్ మంచినీళ్ళు తాగండి. ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి మనకు ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ. ఇలాగే ప్రతిరోజు కూడా మనకు సెషన్స్ ఉంటాయండి. మార్నింగ్ 5 నుంచి 7 వరకు, 5 నుంచి 5:30 వరకు యోగా ఉంటుంది. 5:30 నుంచి 6 వరకు మెడిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత చక్కగా స్వాధ్యాయం క్లాసులు జరుగుతాయండి. అలాగే 11 గంటలకు వచ్చేసి మనకు మెడిటేషన్ క్లాస్ ఉంటుంది, మ్యూజిక్ మెడిటేషన్. మళ్ళీ తిరిగి రాత్రి 9 గంటలకు అలాగే క్లాసు అలాగే మెడిటేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రతిరోజు అటెండ్ అవ్వండి. ఈ వీడియోస్ ఈరోజు రికార్డ్ అయిన వీడియో రేపు పెట్టడం జరుగుతుంది. తిరిగి ఆ వీడియోస్ చూస్తూ ప్రతిరోజు ఈ జ్ఞానాన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎవరెవరు ఏ మాస్టర్స్ ఏం చెప్పారో ఒక పుస్తకం పెన్ను మెయింటైన్ చేయండి. రోజు డేటు ఆ రోజు వేసుకొని ఏం చెప్పారు, ఏం టాపిక్ చెప్పారు, ఏ మాస్టర్ చెప్పారు అని ఆ టాపిక్స్ అన్ని నోట్ చేసుకోండి చక్కగా. అలాగే సాటర్డే రోజు మనకు ఖచ్చితంగా దీని మీద టెస్ట్ కూడా ఉంటుందండి. వారం రోజులు జరిగిన జ్ఞానం మీద శనివారం రోజు మనకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది శనివారం రోజు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞానాన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే మనకు సబ్స్క్రైబ్ చేసుకొని మహావతార్ ఫౌండేషన్ ముందు జరిగిన క్లాసులు కూడా మీరు వినొచ్చు. ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎంతో మాస్టర్స్ గొప్ప మాస్టర్స్ చెప్పడం జరిగిన జ్ఞానాన్ని కూడా మీరు చూడొచ్చండి. మన మహావతార్ ఫౌండేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వచ్చిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ జ్ఞానం ఇంకా 10 మంది తెలుసుకుంటారు. వాళ్ళకు కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన వాళ్ళు అవుతారండి. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా నలుగురికి ఈ లింకులు పంపించండి, వాళ్ళను గ్రూప్లోకి ఆహ్వానించండి. ఓకేనా మాస్టర్స్? ప్రతి ఒక్కరు కూడా ఈ పని చేయాలి తప్పకుండా. అందరూ కూడా మన యొక్క లింకులు షేర్ చేయండి. ఇంకా మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పని చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.